నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నీవయ్యా, వధువు వృక్షముతో నన్ను అంటుకట్టావే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నీవయ్యా, వధువు వృక్షముతో నన్ను అంటుకట్టావే, యేసయ్యా నన్ను అంటుకట్టావే, యేసయ్యా నన్ను అంటుకట్టావే, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, జీవజలపు ఊటవు నీవయ్యా, పగిలిపోయే తొట్లను నే కోరనయ్యా, జీవజలపు ఊటవు నీవయ్యా, పగిలిపోయే తొట్లను నే కోరనయ్యా, యేసయ్యా వాటిని కోరనయ్యా, యేసయ్యా వాటిని కోరనయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిపుణత గల శిల్పివి నీవయ్యా, పరిపూర్ణ మానవుని స్వరూపం చెక్కావే, నిపుణత గల శిల్పివి నీవయ్యా, పరిపూర్ణ మానవుని స్వరూపం చెక్కావే, యేసయ్యా స్వరూపం చెక్కావే, యేసయ్యా స్వరూపం చెక్కావే, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మరి సమయంలో మరి పరిశుద్ధాత్మ యొక్క మరి పరిశుద్ధాత్మ బాప్తిజం యొక్క మర్మమును గూర్చి మనం చూస్తున్నాం. అలాగే గత వారము పరిశుద్ధాత్మ యొక్క శక్తి సత్యములను గూర్చి మనం చూసాము. మరి ముందుగా మనం బైబిల్ చదువుకొని ఈ వారం యొక్క అంశాన్ని మనం కొనసాగిద్దాం. యోహాను సువార్త మనం అందరం లేచి నిలబడి చదువుకుందాం. 14వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురో, ఆయన మీతో కూడా నివసించును, నీలో ఉండును. అలాగే 1 కొరింథీ
రెండో అధ్యాయం 9 నుంచి 16. రెండో అధ్యాయము 9 నుంచి చదువుకున్నాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడుడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రార్థించారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మరి నాయన ప్రభా, మరి పలు ప్రాంతాల్లో ఈ పని నిమిత్తము వెళ్ళి వాటిని ముగించుకొని నాయన ప్రభా ఈ ఆదివారమునకు మరలా చెన్నైకి నడిపించారు. గత వారం ఈ స్థలంలో వాడబడిన నాయన దానం గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, నేను అక్కడ ఆ సంఘమునకు ఆ దినమున నాయన నీ వాక్యం ప్రకటించడానికి మీరు నన్ను వాడుకున్నందుకై వందనాలు ప్రభా. ఈ సమయంలో మరలా ఈ చెన్నైలో ఇక్కడ చేరి నాయన నిన్ను స్తుతించడానికి ప్రభా, ఈ ఆదివారం నిన్ను ఆరాధించడానికి వచ్చినాం. ఈ గడియ వర్తమానంలో నాయన కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా మా మధ్యకు మీరు రండి ప్రభా. మా స్వంత జ్ఞానం మీద మేము ఆధారపడకుండా ఈ ఆత్మ మీదనే మేము ఆధారపడినట్లుగా సహాయం చేయి. ఆయన ప్రతి విధమైన దుష్టాత్మలను కనిపించకుండా ఆటంకపరిచిన ప్రతి శత్రుత్వమును లయపరచండి ప్రభా. మీరు రంగం మీదకి రండి. అల్పునైనా నన్ను ప్రభా ఈ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి మాటకు నాయన కేవలం ఒక బోరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోండి నాయన. నీ సన్నిధి నాయన మా మధ్య ఉంచి మమ్మల్ని బలపరచండి. ఎంతమంది అయితే దూరం నుండి ప్రభా ఫోన్ కాన్ఫరెన్స్లో అలాగే ప్రభా ఏవో రికార్డ్ చేయబడి ఎక్కడికైతే ఈ వాక్యం వెళ్తుందో వారి హృదయాలను తప్పకుండా కదిలించండి నాయన. కృపతో నింపమని ఈ ప్రణాళికలో ఉన్న వారిని తప్పక సిద్ధపరిచి రాకడలో ఎత్తబడుటకు కావలసిన కృపనిమ్మని ఆయనను ప్రభా నీ సంకల్పంలో ఏదైతే ముందుగా నీవు నిర్ణయించావో అదే జరగవలసి ఉంటుండగా దానికి మేము ఆమేనని పలుకుచుండగా సహాయం చేయమని కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. గత కొద్ది దినాలుగా పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క మర్మము అనేటటువంటి కొన్ని విషయాలు మరి మొదటి భాగంలో నేను మీతో మాట్లాడాను. ఆమేన్. పిల్లరా, గతంలో నేను చెప్పినది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గూర్చి, ఆయన సత్యమును మనకు బయలుపరుస్తాడని కొన్ని విషయాలు ప్రవక్త బోధించిన వాటిలో నేను మీకు చెప్పాను, నా స్వంత మాటలు కాదు. అయినను ఈ కాలానికి ఆ వాక్యము యొక్క నెరవేర్పు ఎలా ఉన్నదో మరి నేను ప్రకటిస్తూ వచ్చాను. మరి సమయము త్వరగా వెళ్తుంది కనుక మరి సరాసరి మనము వాక్యములోనే
ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే మరొక అంశం కొనసాగిద్దాం, ఎంతవరకు వెళ్తుందో. అదేంటంటే దేవుని ఆత్మ, రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత ఆత్మ. ఆమేన్. మీకు ఓ విషయం గమనించాలి. అదేంటంటే ప్రత్యక్షత లేకపోతే, ఆ రెవల్యూషన్ లేకపోతే, బైబిల్ మనం 100 సార్లు చదవచ్చు, మన జీవిత కాలంలో ఎన్నోసార్లు మనం బైబిల్ చదవచ్చు, కానీ బైబిల్లో ఉన్న అసలైన సత్యాన్ని మనం గ్రహించలేమని. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈనాటి సంఘాల్లో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. ప్రజలందరూ ఎదుట వారు చేసే పనులను కనపరుచుకొని గొప్పగా మేము సాధించేసామనుకుంటున్నారండి. కానీ అది పరిశుద్ధాత్మ అంగీకారము ఉన్నదా లేదా, ఇంకా చెప్పాలంటే అది దేవుని ఆత్మయా లేకపోతే స్వంత ఉద్దేశాల. ఒకవేళ భాషలు మాట్లాడవచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు, ఆత్మ వరాలలో అనేకమైనవి, అనగా 9 వరాల్లో అనేకమైనవి నీలో ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ప్రత్యక్షతనివ్వకపోతే సర్వసత్యాన్ని గ్రహించలేవు. హల్లెలూయా. నా మాట అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను ఏ వ్యక్తిగత విషయాలు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగానే మనం ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నా. అందుచేత ఆత్మీయ పుత్ర స్వీకారం అనే అంశంలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత పైన దేవుని జీవము గల సంఘము మొత్తము నిర్మింపబడి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రత్యక్షత, మరి ప్రత్యక్షత నీకు కలగాలంటే పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. ఈరోజు ఈ ప్రత్యక్షత చాలామంది ఏమనుకుంటున్నారంటే, గొప్పగా చదివితే లోతుగా బోధిస్తారని. నో, దేవుని వాక్యానికి అది చెల్లదు. అలాగే లోకంలో చాలా జ్ఞానాన్ని కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని బాగా చెప్పగలరు. 100% రాంగ్. కాబట్టి నీ నైపుణ్యము, నీ తెలివి, నీ సామర్థ్యము, నీ చదువు, ఇదేది కూడా ప్రత్యక్షతనివ్వలేదు. ఆమేన్. ఆమేన్ చెప్తారా? కాబట్టి ఇవేవి కూడా ప్రత్యక్షతనివ్వలేవు. కాబట్టి చాలామంది స్టేజి మీద ఊగిపోతూ ఉంటారు. వారు ఊగిపోయింది ప్రజలు చూసి, బా ఇది కదా ఆత్మ అంటే ఏమనుకుంటారు? ఇది కదా. నేను గమనించింది ఏంటో తెలుసా, ఆత్మలో ఊగటం, ఆత్మలో ఏదో చేయటం కలిగేటటువంటి ఆ ఉద్రేకతలు, లేకపోతే ఉద్రేకపరమైన కార్యాలు ప్రజలకు ఎలా ఉంటాయంటే ఒక గొప్ప వింతగా అనిపించవచ్చు, కానీ చివరికి సారం చూడగా అది నెరవేరకపోతే ఉద్రేకాలన్నీ వృధా. ఉద్రేకాల ద్వారా ఏదో ఉజ్జీవం వస్తుందని భ్రమపడితే తప్పు. దేవుని ఆత్మ ఒక కార్యాన్ని, దేవుని ఆత్మ అంటే ఆయన యొక్క సంపూర్ణ మనస్సు అయి ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన మనస్సులోని మాట వాక్యమై ఉన్నది. కాబట్టి ఆ వాక్యము యొక్క నెరవేర్పే పరిశుద్ధాత్మ చూసుకునే బాధ్యత అయి ఉన్నది. ఆమేన్. కాబట్టి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది పరిశుద్ధాత్మ? సర్వసత్యంలోనికి తీసుకొని వెళ్తుంది. దేవుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఇలాగన వేరు వేరు కాదు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, ఆయన సర్వశక్తి గలవాడై ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఈ కార్యములన్నిటినీ వాటి కాలములలో మన మధ్య చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నాకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతారు, మీరు మాకు అర్థం కావట్లేదు,
కానీ నేనంటాను, నాకు అర్థమవుతున్నాను. నేను చేసేది మీకు అర్థం కాకపోవచ్చు, నేను చేసేదేంటో నాకు అర్థమవుతుంది. కాబట్టి నిన్న లింగంగుంట్ల చర్చిలోకి వెళ్తే మరి చాలామంది జనాలు వచ్చారు, ఫుల్గా వచ్చారు. ఆ తర్వాత శుక్రవారం ప్రార్థన పెడితే వచ్చారు. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ కూడా వచ్చారు. పిల్లరా అలా మన మార్కాపురంలో మన వాళ్ళందరూ వచ్చారు. విషయం ఏంటంటే అక్కడ అంతమంది ప్రజలు వస్తున్నారు కదా, ఇక్కడే ఉండి బోధిస్తే బాగుంటుంది కదా. కాదు, నాలో ఆ నియమం దేవుడు పెట్టలేదు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో, ఇప్పుడు నా మనసంతా కర్ణాటకలోని బెల్గాం వైపుగా వెళ్తుంది. ఎందుకో తెలుసా? అక్కడ మెల్లమెల్లగా బాప్తిజాలు ప్రారంభమయ్యాయి. దేవుని స్తోత్రం. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు కదుపుతా ఉన్నాడండి. అనేక సంవత్సరాల ప్రయాసకు ప్రతిఫలము మెల్లగా కనబడతా ఉంది. మనం అనుకుంటాం ఒక్కసారిగా ఏదో జరిగిపోద్ది అని. ఇసుక మీద కట్టిన పునాది త్వరగా జరిగినట్టుగా ఉంటుంది, కానీ ఆమేన్, అది గాలి తుఫానులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఉద్రిక్తతలు వచ్చినప్పుడు, అపవాది దాన్ని గలిబిలి చేసినప్పుడు అది ఒక్కసారిగా కూలిపోద్దండి. హల్లెలూయా. కానీ బండ మీద అనగా ప్రత్యక్షత మీద కట్టేది, గాలి వచ్చినా, తుఫానులు వచ్చినా, అలలు చెలరేగినా, అది ఏది జరిగిన సంభవం, అక్కడ ఏదైనా జరగచ్చు, బట్ అది కదలదు. అది కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఆ యొక్క ప్రత్యక్షత మీద కట్టబడిన వాడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చక్కగా అక్కడ వాక్యం మీద నిలబడి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సమస్య ఏంటంటే, వర్తమానంలో కూడా వచ్చిన జబ్బు ఏంటంటే ప్రదర్శన. ఆ ప్రదర్శన ఎవరికి? మనుషులకు కనబడవలనని, మనుషులు కొనియాడాలని, మనుషులు మెచ్చుకోవాలని వారు నానావిధ ప్రయత్నాలు చేస్తున్నారండి. నా మాట విన్నారా? సో ఇప్పుడు పాపులారిటీ ఎక్కడ వస్తుంది? ఏ ప్లాట్ఫామ్లో వస్తుందండి? ఒకప్పుడు పాపులారిటీ ఎక్కడ వచ్చేదంటే, ఒక పాస్టర్ గారు టీవీల్లో వాక్యం చెప్తే ఏమొచ్చేది? ఈరోజు సెల్ ఫోన్ టెక్నాలజీ పెరిగిపోయాయి. ఏ ట్యూబ్లు వచ్చాయి? మన ట్యూబ్లో వచ్చాయి. మనవన్నీ మన ట్యూబ్లో పెడతాం. ఎవడన్నా మన ట్యూబ్ని తొంగి చూసాడు అనుకో, వాడు గమనిస్తాడు. ఏమని గమనిస్తాడు? అబ్బో, చాలా హంగామా ఆర్భాటం ఉంది. ఈయన ఎలాంటి పాస్టరు? చాలామంది పాస్టర్లు, కొంతమంది కోర్టు పాస్టర్లని, కొంతమంది బూటు పాస్టర్లని, కొంతమంది మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు. నా మాట దయచేసి గమనించాలి. సాతాను ఎక్కడున్నాడో తెలుసా? ఒక మానవుడు దేవుని స్థానాన్ని తాను తీసుకొని, నా మాట విన్నారా, దేవుడంత అభిప్రాయం కలిగి ఉండి, మనుషులు ఒక వ్యక్తిని చూసి, నేను అప్పుడప్పుడు అనుకుంటాను మన వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమిస్తారు. అంటే నేను మన ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు మన సంఘాలకి వాళ్ళందరూ చాలా నన్ను మన ప్రార్థన చేస్తున్నారు మనవాళ్ళు, ప్రభా నీ దాసులు వచ్చేలోకి మాకు చాలా బాగుంది, అలా ఉంది, ఇలా ఉందని. నేను అనుకుంటాను, అక్కడ నేను ఎంతటి వాడిని, వాళ్ళకంటే నేను గొప్పవాడిని కాదు, వాళ్ళకంటే బలవంతుణ్ణి కాదు, లేకపోతే వాళ్ళకంటే నేను గొప్ప కార్యాలు చేసినోడిని కాదు. నాకు ఒక్కటే తెలుసు, ఆయన ఆ స్థానంలో ఏ స్థానం అయితే ఇచ్చి అక్కడ నిలబెట్టాడో ఆ స్థానంలో నమ్మకత్వముగా ఉండటానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు. అయ్యా మీరు ఎలా చెప్తారు? వాళ్ళ వల్లే నేను బలహీనున్నే.
మీరు బలహీనులే, సకల శరీరులు బలహీనులే. ఏమే నా మాట అర్థమవుతుందా? రమేష్ నిద్రమత్తాత్మ తెచ్చినట్టున్నాడు. పెద్ద ప్రయాణం ఏం చేయాలి. నేను చేసిన ప్రయాణాల్లో ఆఫ్టర్ ఈ మధ్య అన్నాడు, ఫ్లైట్ ఎలా ఉంటుంది అయ్యగారు అన్నాడు. అది ఏసీ బస్సులు ఎక్కిచ్చారు, ఏసీ స్లీపర్లు ఎక్కిచ్చారు అంటే పైకి సుఖానుభవాన్ని అన్నాడు. ఫ్లైట్ ఇంకేమన్నా ఎప్పుడన్నా ఎక్కిచ్చేది ఉందా? నేను ఊరికే అన్నాను, ఫ్లైట్ ఎక్కడానికి మామూలు లోకల్ ఫ్లైట్ నేషనల్ వైజ్గా ఎక్కడానికి పాస్పోర్ట్లు అక్కర్లా. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఏం కావాలా? నేను అన్నాను పాస్పోర్ట్ కావాలంటే ఎంత అవుద్దాయి గారు అని అడిగాడు. అంటే ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు వెనకాల వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఆశలు కలిగి ఉన్నారని. ఏ ఆశలు? దురాశలయ్యి. అంటే అయ్యగారు దుబాయ్ వెళ్తాడేమో, అయ్యగారు కోయిటా వెళ్తాడేమో, అయ్యగారు అమెరికా వెళ్తాడేమో, అయ్యగారు ఆస్ట్రేలియా వెళ్తాడేమో. అయ్యగారు పరలోకం మీద కన్నేశాడు. ఏతే నువ్వేయి, దానికి ఫ్లైట్లు అక్కర్లా, దానికి విమానాలు అక్కర్లా, రాకెట్లు అక్కర్లా, దానికి ఏ టెక్నాలజీ అక్కర్లా. ఓన్లీ బిలీవ్, నీవు వాక్యాన్ని నమ్ము, అంతే చాలండి. అప్పుడు ఆ మేఘముల మీద మనం కొనిపోబడతాం. కాబట్టి ఆయన పనిలో నువ్వు చూసావు? సుఖమైన ప్రయాణం చూసావు, అంతేనా? ఏం చూసాడు? సుఖమైన. అదే జనరల్లో ఎక్కితే ఎలా ఉంటుంది ప్రయాణం? అలాగే ఎండాకాలం కాబట్టి ఏసీ బస్సులు ఎక్కినప్పుడు సంతోషించావు, అంతేనా? ఏసీ స్లీపర్లు ఎక్కినప్పుడు సంతోషించావు. ఇవి నేను ఎక్కక ముందు, ఎక్కక ముందు ఎండకు ఎండిపోయాను, వానకు తడిశాను, మంచుకి అలా తిరిగాను. అది అయితా మెల్లగా అలాగే దేవుడు ఇలా తీసుకొని వచ్చాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు ఫలానా భౌతిక విషయాలు అడుగుతారు. ఒకడంటాడు వెనకేసుకున్నారా అంటాడు. వెనకేసుకుని నన్ను ఏం చేయమంటావు? దేవుని రాజ్యానికి వెళ్ళిపోయేవాడిని వెనకేసుకుంటే నా ప్రాణం ఎక్కడుంటుంది? దేని మీద ఉంటుంది చెప్పండి? వెనకేసుకున్న దాని మీద ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్షత లేకపోతే భౌతిక విషయాల మీదే మనం మనసు పెడతాం. ప్రత్యక్షత ఉంటే దైవజనుడు చెప్పేటటువంటి ఆ మాటలలోని జీవాన్ని పట్టుకోవటానికి మనం నిలబడతాము. నేను నిశ్చితంగా పరిశీలన చేస్తుంటే ఈనాటి ప్రజలు ఒక వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితులనే బేస్ చేసుకుంటున్నారు. ఇందాక పాయింట్ కాడ ఆగాను కదా. చాలామంది అన్నారు, అయ్యగారు మీరు చాలా ఘాటుగా చెప్తున్నారు, మిగతా సేవకులు విమర్శిస్తున్నారు. నేను లేదండి, ఒక సేవకుని విమర్శిస్తున్నాను, నేను విమర్శించుకున్నట్టు కాదా? అయితే విమర్శించుకోవాలి. మళ్ళీ మనమే విమర్శించుకుంటే ఏం పొందాం? మరి కొంతమంది అనుకుంటున్నారు, మీరు దుబాయ్ వెళ్ళలేదు, నేను దుబాయ్ వెళ్తే అసూయ అని. నేను పరలోకానికి వచ్చి నువ్వు రాకపోతే నువ్వేమనుకుంటావు? ఆఫ్టర్లో ఈ దేశాలు వెళ్ళటం నాకెందుకండి? నాకు ఒక స్వతంత్ర దేశం ఉంది, అది పరలోకము. కాబట్టి ఈరోజు అన్యజనులు వాక్యమును బట్టి కాక లోకమును బట్టి క్రైస్తవులను పరీక్షించినప్పుడు వారందరూ కూడా స్వార్థపరులని, నా మాట విన్నారా? వారందరూ కూడా ఏమనుకుని తేలిపోతుందండి? అన్ని జనుల్లో సేవకులు ఎలా ఉన్నారు? స్వార్థపరులుగా ఉన్నారు. వాళ్ళు అంటారు, రమేష్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కొడుకు ఇంజనీర్ అవుతాడు, చిన్న కొడుకు సైంటిస్ట్ అవుతాడు. ఓహో అనగానే నువ్వేమనుకుంటావు? అబ్బా ఇలా చూస్తావు. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొంది పరలోకం వెళ్తారంటే అది కామనే కదా అయ్యగారు అంటావు. అది ఎలాగా? మన దృష్టికి ఎలా ఉంటుంది? అది ఎవరు మాట్లాడట్లా, అది మన దృష్టికి ఎలా ఉంటుంది? ఇట్స్ కామన్. అలా కాదు, ఇంజనీర్ అవుతాడా, సైంటిస్ట్ అవుతాడా, కోటీశ్వరుడు అవుతాడా, ఇంకోటి అవుతాడా? ఇదే కదా పాస్టర్ల యొద్ద నుండి లోక సంబంధులు ఆశించేది. ఆమె నా మాట విన్నారా?
కానీ దేవుడు అన్నాడు, ఇవి మీకు కావాలనని. నీ ప్రయాసలో ఏం లేదు అక్కడ, నీ ప్రార్థనలో ఉంది అక్కడ, నీ విశ్వాసంలో ఉంది అక్కడ. ఇవి మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. ఇవి మనకు కావాలని ఎవరికి తెలుసు? అంటే ఉండటానికి ఇల్లు కావాలని, త్రాగటానికి నీరు కావాలని, తినటానికి ఆహారం కావాలని, ధరించుకోవడానికి వస్త్రాలు కావాలని దేవునికి తెలియదా? అయితే ఆయన ఏమన్నాడు? మొదట నా రాజ్యమును, సేవకులమైన మేము కేవలం భౌతిక విషయాలు మాత్రమే చెప్పకుండా పరలోక రాజ్య విషయాల మీద మీ మనస్సును నాటాలనేదే నిజమైన సేవకుల యొక్క ఆశ. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మేము భూలోకం గురించి అన్ని జనులు ఎందుకు అనుకుంటున్నారు? ఈ సేవకులు అంటారు మీరు ఆశీర్వదించబడతారు, మీరు అది చేస్తారు, ఇది చేస్తారని అంటారు. కానీ ఆ విశ్వాసులు ఆశీర్వదించబడరు. ఎవరు ఆశీర్వదించబడతారు? సేవకుడు. సైకిల్ మీద వెళ్ళే సేవకుడు, 10 కార్ల సేవకుడు, డూప్లెక్స్ హౌస్ గల సేవకుడు. అంటే ఎవరు ఎదుగుతున్నారు మెల్లగా? విశ్వాసులు ఎదుగుతున్నారా? సేవకుడు ఎదుగుతున్నాడా? ఎవరు ఎదుగుతున్నారు లోకంలో? చాలామంది అంటారు హైదరాబాదులో అక్కడ పలానా పెద్ద చర్చి ఉందయ్యా, అక్కడ పెద్ద సంఘం ఉందయ్యా, మేము అక్కడికి వెళ్తున్నామయ్యా. మంచి ఎండకి వెళ్తున్నారండి. విన్నారా? ఎక్కడ వెళ్తున్నారు? బస్సులు ఖాళీ లేవు. లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, మేములా ఏంటది, మెట్రోలు కాదు, మెట్రోలు ఖాళీ లేవు. అలాగే ఎంఎంటిఎస్ ఖాళీ లేవు. విన్నారా? అన్నీ ఫుల్ ఆదివారం. ఎక్కడికంటే పలానా స్టేషన్. లక్షలాది మంది అక్కడికి వెళ్తున్నారంట. నేను అడిగాను వై అంటే, అక్కడ కొంచెం బాగుంటుంది ఆ ఫెసిలిటీ. ఏం బాగుంటుంది? పరలోకం బాగుంటుందండి అక్కడ. అక్కడ ఏమన్నా చర్చిలో ఏసీలు ఉన్నాయి, ఆ చర్చిలో కంఫర్ట్గా కూర్చోవడానికి ఉన్నాయి. అక్కడ తెర వేస్తారు, తెర మీద బొమ్మ చూసి వచ్చేస్తారు. సినిమా బాగుంది, బొమ్మ ఎలా ఉంది? అయ్యయ్యో, దేవుని రాజ్యం అది కాదు. ఇది మానవుడు శరీరాశతోనూ భౌతికపరమైన ఆశలను మానవుల్లో పెట్టి అవే పరిశుద్ధాత్మ యొక్క ఆనందానికి బదులుగా లోకపరమైన ఆనందాన్నే పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంగా భ్రమపరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని కార్యాలను బట్టి ఆనందించేవారు లేరు. దేవుని సన్నిధిని బట్టి ఆనందించేవారు లేరు. నిన్న ఏమా పాస్టరమ్మ అన్నది, ఈ వారం కూడా కొంచెం ఇలా ఒడిదుడుకులు ఉన్నాయి కదా, ఆగి ఈ వారం కూడా ఆగి ఎవరినైనా పంపి ఇవన్నీ చూసుకొని వెళ్దామా అంది. నో, ఒక్క ఆదివారమే నేను మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నా. నా మాట విన్నారా? నేను అన్నాను ఇది అయ్యాకే వెళ్దాం కావాలంటే, ఏదైనా పని ఉంటే. నా మాట విన్నారా? కాబట్టి అది ఎంత పని అయినా కానీ మొట్టమొదట దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. మనం ఫెయిల్ అయిపోవటానికి గల కారణం అదే. నేనేమన్నానో తెలుసా? అవసరమైతే నువ్వు ఉండు. ఆమెకు ఫీవర్ కూడా ఉందండి. ఫీవర్ ఉన్నా కూడా ట్రైన్లో వచ్చేసాం. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఒక డోలో ట్యాబ్లెట్ ఇచ్చాను. విన్నారా? తర్వాత ట్రైన్లో ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వచ్చాక ఫ్రీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే పిల్లరా, అనారోగ్యం అని కాదు, అక్కడున్న పనుల వల్ల, టెన్షన్స్ వల్ల. కాబట్టి ఎండలు ఎలా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయండి. అక్కడ ఉందా ఆంధ్ర క్యాంప్ ఉందా? మీకు ఏమన్నా లేదా? గుడ్. కాబట్టి అసలు నాకైతే అక్కడ కొన్ని సందర్భాల్లో నిలబడక తప్పలేదు. అక్కడ లింగగుంట్లో చర్చి ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, దానివల్ల ఏం చేస్తున్నారంటే పైన ఉన్న రేకులన్నీ కూడా, పైన టాప్లో ఉన్న రేకులు లాగేశారు కదా, కింద ఎలా ఉందో తెలుసా చర్చిలో? అరే, చర్చి లోపలికి వెళ్ళిన ఫ్యాన్ తిరుగుతుంటే వేడి గాలి కొడతా ఉందండి. వినారా? అయితే నేను వచ్చానని ప్రజలు అలాగే వచ్చారు. మొన్న ఆదివారం ఎండలో బయలుదేరి వెళ్ళాను నేను.
బైక్ మీద వెళ్ళానండి. విన్నారా? ఎన్ని కిలోమీటర్లు అది? కనిగిరి టు లింగంగుంట్ల 22 ఉంటుంది. అయితే రోడ్డు బాగాలేదండి. రోడ్డు బాగాలేక బైక్ మీద వెళ్ళాను. ఆ బైక్ అయితే కొంచెం అలా అలా వెళ్ళిపోవచ్చు. కాబట్టి వెళ్తూ ఉంటే చాలా ఎండ తగిలి ఆ లోపలికి వెళ్ళాక కొంచెం చల్లగా ఉంటుందని లోపలికి వెళ్తే ఎలా ఉందంటే మళ్ళా వేడి గాలులు వస్తూ ఉన్నాయి. విన్నారా? కాబట్టి ఆ తర్వాత చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలందరికీ మన అక్కడున్న చర్చెస్లో ఉన్న NTMSA చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవటానికి ఉంటే మళ్ళీ పైన ఏం కట్టించానంటే మళ్ళీ రమేష్ వాళ్ళని తీసుకెళ్ళి పైన కొద్దిగా చల్లదనం కోసం ఆ పోల్స్ మీద అవి కట్టించాను. అప్పుడు కొద్దిగా లోపల చల్లగా ఉన్నారు. అయితే పిల్లలు నేను చెప్పేది ఏంటంటే పరిస్థితులు మనకి ఎలాగైనా ఉండేవండి. దేవుడు మనకి సహాయం చేస్తే మంచిగానే ఉండండి. కానీ ఎప్పుడైతే ఒక ప్రత్యక్షత నీవు కలిగి ఉంటావో దాని మీద ఉన్న ఆసక్తి, దాని మీద ఉన్న ఆశ నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో ఇతర ప్రేమ కంటే ఎక్కువైనటువంటి ఆ జీవమును ఆస్వాదించినప్పుడు వీటన్నిటిని మనము లెక్క పెట్టము. ఆమె చెప్తారా? ఎండ వాన ఇదేమి కూడా తెలియదండి. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనించినట్లయితే నేను అనుకున్నాను పాపం నేను వెళ్ళటం కొంచెం లేట్ అయినా కూడా అక్కడ చెప్పబడే వాక్యం నిమిత్తం వాళ్ళు ఎంతో శ్రద్ధతో వచ్చాక జస్ట్ వాటర్ కొద్దిగా తాగి రిలాక్స్ అయ్యి చాలా సమయం అక్కడ మాట్లాడటానికి దేవుడు కృపనిచ్చాడు. శనివారం యాక్చువల్గా వరంగారి కుమారుని యొక్క ఆర్డినేషన్ అనగా అభిషేకము ఉన్నది. నిన్న అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఈ సన్నీ ప్రాబ్లం ఒకటి, ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. అయినా కూడా ఆదివారానికి ఇక్కడికి రావాలి, మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు. ఆమె కాబట్టి పిల్లరా ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక గొప్ప ఆనందం ఉంది. నీకు అర్థమైందా? కాబట్టి ఎన్ని ఒత్తిడులు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక చాలా ఫ్రీ అయిపోయాను. ఎందుకు ఫ్రీ అయిపోయాను? నేను వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళాను, చెప్పవలసిన స్థితికి వచ్చాను. కాబట్టి పిల్లరా దేవుని ఆత్మ ఎక్కడ మనల్ని తీసుకొని వెళ్తుందో మొదట మనకు అనిపిస్తుంది అది చాలా కరుకుగాను ఇబ్బందిగాను, సాధ్యమైతే దాన్ని ఎస్కేప్ అయిపోవాలని మనము విశ్వ ప్రయత్నాలు చేస్తాము. నా మాట విన్నారా? సాతానుగాడు అంటాడు ఈ టైంలో వెళ్ళాలా, ఈ టైంలో వినాలా, ఈ టైంలో కూర్చోవాలా, ఈ టైంలో దేవుని సన్నిధిలో ఉండాలా. ఇది కష్టం కదా. ఎంత కష్టమో నష్టమో నీకు కనుక పరిశుద్ధాత్మ విషయాలు లేకపోతే ఆ ప్రత్యక్షత కలిగి ఉంటే ఆమె నువ్వెంత దూరమైనా వెళ్తావు, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తావు. కానీ ఈ సంఘ శాఖలలో ఉన్న వారిని నేను చూసా, వాళ్ళ గురువు కూడా మొన్నే సెలెక్ట్ అయ్యాడు లేండి. వాళ్ళ గురువు కూడా వాటికన్ సిటీలో ఎలక్ట్ అయ్యాడు కదా. తెలీదా నీకు? పోప్ తెలీదా? మరే కాబట్టి ఇప్పుడు వీడు అంటే ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే మనకి శాంతి దూత వచ్చేసాడు, ప్రపంచానికి ఏం తీసుకొస్తాడు దాని గురించి క్లారిటీగా లేఖనాల్లో ఉంది. క్లారిటీగా లేఖనాల్లో ఉందా లేదా? ఏమనుంది? రావలసిన వాడు ఒకడు వస్తాడు, నిజంగానే శాంతిని తీసుకొని వచ్చినట్టుగా కనబడతాడు, తర్వాత అతడు విశ్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ నేను చెప్పేది అంటే ప్రత్యక్షత ఉంటే ఆమె నీకు రెవల్యూషన్ ఉంటే వీటిని గూర్చి నువ్వు గ్రహిస్తావు. నా మాట విన్నారా? ఇప్పుడు ఆ రెవల్యూషన్ ఏం తీసుకొస్తుంది? వాక్యములోని ఆ లోతైన విషయాలు నువ్వు గమనించగలిగితే కాలము యొక్క సూచనలను పట్టుకుంటావు. మీకు అర్థమైందా?
మనకి తెల్లగా కనపడినంత మాత్రాన అవి పాలు కాదని, అంతేనా? నల్లగా కనపడినంత మాత్రాన అవి నీరు కాదని, వినరా? దాని వెనకాల ఒక మోసం జరుగుతుందని మనం మెల్లగా పట్టుకుంటామంట. అయితే మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఎక్కడ ఆగిపోతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనిపిస్తుంది? 10th క్లాస్లో 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆ తర్వాత ఇంటర్ ఎట్టుంటుందో, ఇంటర్ పాస్ అయితే చాలు. డిగ్రీ ఎట్టుంటుందో, డిగ్రీ పాస్ అయితే చాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎట్టుంటుందో, పీజీ అయిపోతే చాలు. ఆ తర్వాత ఫీజులు రాలిపోతాయి. ఏం రాలిపోతాయి? దేనికోసం? జాబ్ కోసం. ఫీజులు కాదు, జాబ్ కోసం. విన్నారా? కాబట్టి పిల్లరా, ఆ తర్వాత తిరిగి 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 ఇప్పుడు సన్నీ ఉన్నాడు, ఎంబీఏ కంటే, ఇప్పుడే మాట్లాడతాం ఆటోలో, సన్నీ ఎంబీఏ కంటే డానియల్ 10th క్లాస్ బెటర్ అనిపించింది చివరికి. విన్నారా? వాడి ఎక్స్పీరియన్స్ వల్ల ఎంత, ఈ ఎంబీఏ చదివిన వాళ్ళకి ఇచ్చే శాలరీ కంటే ఎక్కువ శాలరీ వాళ్ళకి ఇస్తున్నారండి. నా మాట విన్నారా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ జ్ఞానము వ్యర్థం. లోకపరమైన జ్ఞానం ద్వారా మనం ఏదైనా సాధిస్తాం అనుకుంటే అది వ్యర్థం. కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం వీటన్నిటికంటే గొప్పది. హల్లెలూయా. అంటే మనల్ని శాశ్వత రాజ్యంలోకి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధాత్మ మీ యొక్క ఉపాధ్యాయునిగా కృప ద్వారా నీవు రక్షింపబడి ఉన్నావని నీకు తెలుపుతుంది. కాబట్టి నీకు టీచ్ చేస్తుందండి లోపల, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఈ కాలాన్ని ఎలా గుర్తించాలి, ఈ కాలంలో పరిస్థితులను బట్టి నీవు ఏ స్థానంలో ఉన్నావు, దేవుని యొక్క వాక్యము అది నేను బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా, ఆమేన్, అవన్నిటిని నీకు తెలియజేసేదే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. ఏమే? కాబట్టి పిల్లరా, ఇంకా మనం చూస్తే ఆత్మలో జన్మించిన మనిషి ఏ ఆలోచన చేయడు, అతడు దేవుడు ఆలోచించున్నట్టుగా తనలో అనుమతిస్తాడు. ఏమేన్? నా మాట అర్థమైందా? దేవునికి అవకాశం ఇస్తాడండి. దేవునికంటే వాక్యానికి. నువ్వెంత చదివినా, నువ్వెన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని కార్లు కొన్నా, మేడలు కొన్నా, అది దేవుని ఆత్మకు, ఆమేన్, అది దేవుని ఆత్మకు అంగీకారమేనా? లేఖనాల ప్రకారం నేను చేసేది రైటా రాంగా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ అని నీలోని టీచర్ లేకపోతే నీలోని పరిశుద్ధాత్మ నీకు అది టీచ్ చేస్తుంది. వాక్యం దగ్గర తీసుకెళ్ళి చూపిస్తుందండి. ఈరోజు పరుగు జనాలు, నాకు నచ్చదు, దేవుని ఆత్మ ప్రేరేపణ లేకుండా నేను ఏ కార్యం చేయటానికి ఇష్టపడను. ఇప్పుడు నా ఇష్టాన్ని యేసుప్రభు అన్నాడు, నా ఇష్టమును నేను నెరవేర్చుకొనటానికి లేక నా చిత్తాన్ని నేను నెరవేర్చడానికి రాలా, నన్ను పంపిన వాని చిత్తం. ఈరోజు ఏ యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చిందో, పరిశుద్ధాత్మ దేన్నైతే మనం పొందుకునేటట్టుగా చేశాడో ఆ వాక్యము మనకు ప్రత్యక్షత ఇస్తున్నప్పుడు, గ్లోరీ, అటువైపుగా మనం నడవాలి. నాతో పాటు రమేష్ వస్తూ అంటాడు, ఈ భూమి మీద నా యాత్ర ఆగుద్దా లేదా? ఏంటది బాబు? యాత్ర అంటే నువ్వు ఈ ఊరు ఆ ఊరు వెళ్ళేది యాత్ర కాదు, అది ప్రయాణాలు. యాత్ర అంటే మానవ జీవితము యొక్క యాత్ర. మీ నాన్న యాత్ర చెన్నారెడ్డిపల్లిలో పుట్టి ప్రపంచమంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి చేరింది? అది యాత్ర అంటే. యాత్ర అంటే ఏంటి? అది నీవు కైకూరులో ఉండేది యాత్ర కాదు, చెన్నైలో ఉండేది యాత్ర కాదు, అది కేవలం స్థలముల యొక్క మార్పు. హల్లెలూయా. నా మాట అర్థం కావట్లేదా మీకు? అది నీ మనస్సుతో కలిగేటటువంటి భావన.
యాత్ర అంటే ఈ దేహము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన ఉద్దేశములను నెరవేర్చి ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో అక్కడికి చేర్చేది మన యాత్ర. ఆమె కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? అసలు 100% చెప్పండి, మనం మంచి ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటామా? మన మనస్సుతో కష్టమైన ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటామా? చిప్పుడు సమేత ప్రజలందరూ కూడా మెచ్చాలి కదా దాన్ని. ఏంట్రా ఈ పిచ్చమ్మాయి ఏది ఇంత చదువుకొని పల్లెటూరు వెళ్ళిందా? పల్లెటూరులో ఏం చేస్తుంది? పుచ్చకాయలు బిగుతుందా? తెలివి ఉందా లేదా? చదువుకున్న వాళ్ళు ఒక మద్రాసో, బెంగళూరులో, హైదరాబాదో, అంతేనా? కనీసం కనికరన్నా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? అవ్వలూరు ఏంటది? వదిలైన టౌనే, పక్క ఊరు చెప్పు, అసలు సంగతి చెప్పు. మాదిరెడ్డిపాలెం. మాదిరెడ్డిపాలెమేనా? కాబట్టి మాదిరెడ్డిపాలెంలో ఉంటాం ఏంటి? అది మన మనస్సుతో తీసుకున్న నిర్ణయం. కానీ దేవుడు కనుక పంపితే, నాతో పాటు సేవలోకి వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో టౌన్కి వెళ్ళి ఇప్పుడు పల్లెటూరుకి వచ్చారు. నేను పల్లెటూరుకి వెళ్ళి టౌన్కి వచ్చాను. మీకు అర్థం కాలేదా? అంటే ఆ దినాలు ఇది కూడా నాకు తెలియదండి. చాలామంది అడుగుతున్నారు, ఏంటండి అయ్యగారు చెన్నై ఎందుకు వెళ్ళారు? ఆ అయ్యగారు వెళ్ళమన్నారు అని చెప్పా. అయ్య బాబోయ్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట అనేటటువంటిది ఈనాటి కాపరులకు కూడా తెలియట్లేదు. వాళ్ళకి నచ్చిన స్థలమే నిజమైన కార్యం అనుకుంటున్నారు. పిల్లరా, ఇందాక నేను చెప్పినట్టుగా నేను గొప్ప గొప్ప ఆలయాలు కట్టలా. ఇందాక అనుకుంటున్నా, ప్రభా నా జీవితంలో ఒక ఆలయం ఎప్పుడన్నా ఉందా అని అనుకుంటే దేవుని ఆత్మస్వరం నా మనస్సులో ఒక ఆలోచన కలిగింది. అదేంటో తెలుసా? నా హృదయమే ఆయన ఆలయం. ఈ ఆలయం కదులుతున్నప్పుడు అనేకులు చదువుకునే పత్రికలముగా మనం వెళ్తున్నప్పుడు అనేక చిన్న చిన్న వధువు సమాజాలు ఏర్పడుతున్నాయి. ఆమె కాబట్టి 10 లక్షలలో ఒకడు ఎక్కడైనా ఒక వధువు ఉంటే ఆ వధువు యొద్దకు ఆ వాక్యాన్ని మోసుకొని వెళ్ళటానికి నాకు ఏ కృపనైతే ఇచ్చాడో దాన్ని నేను వినియోగించుకుంటున్నాను ఆత్మ ద్వారా. బట్ ఎవరికి కూడా నేను సంజాయిషి ఇచ్చుకోవలసిన పని లేదు. మరి హైదరాబాద్ వెళ్ళాను. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళటానికి గల కారణం, అక్కడ 3 బాప్టిజాల కోసం సిద్ధపడ్డారు. షకీనా వాళ్ళ అమ్మ, షకీనా తమ్ముని భార్య, అలాగే మొన్న మగపిల్లోడు పుట్టినటువంటి మేరీ, 3 ఉన్నారు. ఆ బాప్టిజాలు కొద్ది రోజులుగా హైదరాబాద్లో చాలా కొద్ది కష్టంగా ఉందండి. సొంత బాప్టిజాలకు అవి ట్యాంక్స్ లేకపోతే బయట ఇస్తూ ఉంటే కొంచెం తెలంగాణ ఆంధ్రాలో రగడగా ఉంది. మత మార్పిడులు చేస్తున్నారు, అది ఇది అని కొంచెం రచ్చ జరుగుతుందండి అక్కడ. అవునా ఏం మిషన్? కాబట్టి అలాగా ఆ బాప్తిజాలు కొంచెం పోస్ట్పోన్ అవుతున్నాయి. అందుకని నానిని అడిగితే వాళ్ళు రెడీగా ఉన్నారన్నా నాకు తెలిసి, మీరు వెళ్తే వాళ్ళు వచ్చేస్తారా అన్నాడు. అయితే సమస్యను నేను డానియల్ని అడిగినప్పుడు డానియల్ ఏమన్నాడంటే, అయ్యా ఇక్కడ మరి బాప్తిజం ఇవ్వటానికి వసతులు లేవు, వాటర్ లేదు, ట్యాంక్ లేదు, ఏం లేదని. అయితే నేను కొంతమందిని సంప్రదిస్తే మన మల్లేశ్వర వాళ్ళని ఏమన్నారంటే, అక్కడ కొత్త సామ్యుల్ గారు ఉన్నారు, ఏదది బాలనగర్కి ఆ బొల్లారం అనేది ఎక్కడో కొంచెం దగ్గరగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి, పని అవుతుంది అని చెప్పాడు. ఆయన ఒక గొప్ప దైవ సేవకులని నాకు తెలుసు. ఆయన్ని నేను కొన్ని అంటే ముఖాముఖిగా పరిచయం అయితే లేదు, కానీ అక్కడ చూశాను. నేను అడగమని ఫోన్ నెంబర్ ఇచ్చి అడిగేయండి అంటున్నారు మనవాళ్ళు. ఏం పర్లేదులే, మీ పేరు మీరు చెప్తే వారు గుర్తుపట్టుకుంటారులే అని. బట్ ఆయన గుర్తుపట్టల, వినారా? కాబట్టి అయినా కూడా నేను అడిగాను. అడిగితే మీరు రండి, ఆ రోజు చూద్దాం, ఆ రోజు ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేస్తే నేను లొకేషన్ పెడతా, అప్పుడు వచ్చాక మాట్లాడదాం అన్నారు. అయినా వీళ్ళన్నారు, ఆయన పెద్ద ఆయన ఏమంటాడో అదో ఇదో అని. నన్ను ఏమనలేదని.
జస్ట్ వివరం అడిగాడు, వివరాలు చెప్పాను. ఆ తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళాక వాళ్ళు అన్నారు, అయ్యా మరి ఒకరు ఈ ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళారు అంటే నేను వెళ్ళే టైంకి వాళ్ళు సరిగా లేరు. అయితే వాళ్ళు ఒకటి అన్నారు, మనకి లింగంగుంటలో మరి ఆ పాత చర్చిని మళ్ళా మంచిగా కడుతున్నారు కదా, అది అయిపోయిన తర్వాత ఆ చర్చి ప్రారంభోత్సవ టైంలో వచ్చి మన దగ్గర ఉన్నటువంటి బాప్తిజమం తొట్టిలోనే అక్కడ మేమందరం వస్తాము, అక్కడ బాప్టిజమం తీసుకుంటామని వాళ్ళు ఆగిపోయారు. అంటే ఆగిపోవడం అంటే ఎక్కడో వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని డానియల్ నాకు చెప్పకపోవటం బట్టి నేను చివరికి హైదరాబాద్ వెళ్ళి ఆ సాయంకాలం ప్రార్థనలో కూడుకున్నాం. బాప్టిజాలు అయితే జరగలేదు. కానీ పిల్లరా నాకు మనస్సులో ఒక ప్రేరేపణ కలిగింది. ఏమని ప్రేరేపణ కలిగిందంటే, నేను ఎవరో తెలియకుండా నేను ఇంకెన్నడూ జాన్ కోలా అంటే పలానా అండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, నా పేరేంటో తడాక ఏంటో మీకు తెలుసా, యూట్యూబ్లో చూడు, ఆ ట్యూబ్లో నేను అనలేదండి. కారణం ఏంటో తెలుసా? దేవుని చేత నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలి. మనం గొప్ప చేసుకున్నట మంచి పద్ధతి కాదు. ఆమేన్. నా మాట వింటున్నారా? మనకి ఏ స్థితి ఉందో అనవసరం. నా మాట వింటున్నారా? కాబట్టి పిల్లరా ఇక్కడ కాదులేండి, వచ్చేయండి, మీరు డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి. ఆల్రైట్, వదిలేసేయండి. ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఇలాగున మనం ఏ స్థానంలో మన గురించి మనం చెప్పుకోవడానికి కాదు. నాకు చాలా సంతోషం కలిగిన విషయం ఏంటంటే, నేను ఎవరో తెలియకపోయినా ఎండ్ టైం మెసేజ్ నేను చెప్పగానే ఇక ఆయన ఏమి ఇంకా అడగలేదండి. సరే బ్రదర్ వచ్చి తీసుకోండి, బాప్తిజాలు ఎవరు ఇస్తారంటే నేనే అండి అని. మరి హైదరాబాద్లో ఉండే సేవకుడు అంటే ఆయన అక్కడ ఉంటాడు, ఆయన నన్ను పిలిపించి ఇప్పిస్తాడండి అని చెప్పాను. ఓకే ఓకే అన్నారు. పిల్లరా నా మనసులో ఆలోచన కలిగి నేను ఆయనకి చిన్న మెసేజ్ పెట్టాను. అయ్యా నేను ఎవరినో మీకు తెలియదు, అయినా వస్తానన్నాను, మళ్ళీ రాలేకపోయాను. అయినప్పటికీ మీరు మరి నా ఎడల ప్రేమతో మాట్లాడారు కనుక నేను తప్పకుండా ముందు మా యొక్క సంఘాల్లో మరి సువార్త కొరకు నేను తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా ఇక్కడ ఆత్మ యొక్క మర్యాద ఎలా తెలుస్తుంది అని అంటే, ఆమె ఆయన నన్ను గుర్తించుట, నేను ఆయన్ని గుర్తించుట. నేను పెద్ద పెద్ద సేవకులు పిలిచినప్పుడు, పెద్ద అంటే భూలోక పరంగా వాళ్ళ కొంతమందికి ఉంటాయి, సీనియారిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో సంథింగ్ స్టేటస్, నాకైతే తెలియదు. అయితే మన వాళ్ళందరూ పెద్ద సేవకులు అనే ఒక ముద్రలు కొందరికైతే వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సేవకుల్ని నేను వారి యొక్క సీనియారిటీ వాక్య అనుభవాన్ని బట్టి పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తే వారిని నేను పిలుస్తానండి. పిలిచినప్పుడు చాలామంది ఏమనుకుంటారు తెలుసా, జాన్ కోలాయ్ గారు పెద్ద సేవకుల్ని పిలిచారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆయనకి చాలా ఇస్తున్నారేమో అని. నేను ఒకరికి ఇవ్వటం తప్ప నేను ఎన్నడూ కూడా ఏ సేవకునికి నా చెయ్యి చాపలేదు. నా మాట విన్నారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, ప్రజలు అపోహపడతా ఉంటారు. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నన్ను గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. దేవుని నిమిత్తం సమస్తమును ఖర్చు చేసే లిస్టులో మరి నాది ఎంత స్థానమో నాకు తెలియదు, కానీ అందులో ఒకటిగా నేనున్నాను. అంటే దేవుని పేరిట సంపాదించుకోవటం కాదు, దేవుని పేరిట అనగా దేవుని వాక్యం చెప్పి మిమ్మలను అనేక స్థలాల్లో చిన్న చిన్న వధువును తప్ప ఆమె డబ్బు, ఆస్తి, కార్లు, మేడలు నేను సంపాదించలేదు. ఉన్న పొలాలు, ఉన్న స్థలాలు, మిగతా వాటన్నిటినీ కూడా ప్రభువు నిమిత్తం సంతోషంగా ఖర్చు చేశా. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఉన్న రాజ్యాన్ని నేను ప్రేమించాను. నా మాట విన్నారా? ఇదేంటో తెలుసా,
మనం కనుక దాని విషయాలు గ్రహించగలిగితే, ఆ పైనున్న విషయాలు మనం గ్రహించగలిగితే, మనం భూలోక విషయాల మీద మనం ఆలోచన పెట్టుకోము. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోతే, ఒక నిజ ఆత్మీయ వాక్య ప్రత్యక్షత పొందినట్లుగా నీ కన్నులు ఎన్నడూ తెరవబడవు. మనిషి దేవుని ఆత్మ లేకుండా దేవుని విషయములో మరియు ఆయన సత్య విషయములో గ్రుడ్డివాడిగా ఉంటాడు. నాకు ఈ దేవుని దృష్టిలో నేను చూస్తే ఈ లోకము నాకు పెంటగా కనబడింది, ఈ లోకం నాకు మురికిగా కనబడింది. ఈ లోకంలో నా స్థాయి ఇది, నా స్థాయి అది, ఆ చదువును బట్టి, లేకపోతే స్టేటస్ని బట్టి, లేకపోతే కారు మేడలను బట్టి, లేకపోతే ఆస్తులు బట్టి, లేకపోతే డబ్బును బట్టి, లేకపోతే మాటల చాతుర్యాన్ని బట్టి గొప్పవాడు అనిపించుకున్నట్టు కంటే, నేను ఏది లేనివాడిగా ఉన్నప్పటికీ కూడా, నోటి మాన్యం గలవాడిగా ఉన్నప్పటికీ కూడా, భౌతికంగా ఏది తెలియని వాడిగా ఉన్నా కూడా ఆయన రాజ్యములో ఉంటే చాలు. దేవుడు మనల్ని యూజ్ చేసుకోవాలి, కానీ దేవుణ్ణి మనం యూజ్ చేసుకోకూడదు మన గొప్పతనాల కోసం. ఈరోజు నేను గమనించింది ఏంటంటే, నా మాట విన్నారా, ఆయనను వాళ్ళ భౌతిక అవసరాలకు వాడుకుంటున్నారండి. విన్నారా? దేవునిని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారండి. నా మాట విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. దేనికి వాడుకుంటున్నారు దేవుణ్ణి? వాళ్ళ భౌతిక, దేవుడి పేరు చెప్పాది, దేవుడి పేరు చెప్పేది, దేవుడి పేరు చెప్పాది. నేను ఒక సోదరుడు నాతో ఫోన్లో మాట్లాడి, ఎప్పటి నుంచో నీకు పలాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేసాను అన్నాడండి. నేను అన్నాను, ఊరు బాబు నువ్వేది తీసుకొని నాకు అంటే, మరి కొంతమంది ఏమన్నారు, అయ్యగారికి 20,000 ఇచ్చానన్నారు. కానీ అది వేరేది. విన్నారా? అదేంటది? అది రమేష్కి తెలుసులేదు. కాబట్టి నిజంగా ఇచ్చేవారు ఎవరికి చెప్పొద్దు అంటున్నారు. ఇచ్చానన్నట్టుగా చెప్పేవారు అందరికీ ప్రియరా, ఆ డబ్బు తీసుకొని నేను ముందు దేవుని కొరకు ఏం వాడతాననే దాన్ని చూస్తానండి. ఇది నీ పర్సనల్కి, ఇది నీ వాడుకోవడానికి ఆమెన్ అంటేనే తప్ప దాని జోలికి నేను వెళ్ళను. నాని పలానా వస్తువు నాకు కనిపించిందన్నా అని అంటే, ఆ వస్తువు ఇక్కడ కనిపించింది. నీకు కనిపించిందా? నీకు పలానా దానికోసం అంటే అది కనిపించింది. నా పర్సనల్గా నేను తీసుకున్న వాటిని నా పర్సనల్ వాటికి వాడుకుంటున్నాను. ఆమె నా మాట విన్నారా? అంతేగాని ఈరోజు అలా కాకుండా ప్రతి దాన్ని అక్కడ ఒకటి చెప్పి ఇక్కడ ఇంకోటి చేసుకొని అవన్నీ సాధిస్తే ఎలా ఉండాలంటే అలా ఉంటుంది. మరి అప్పుడు మీరు కూడా చెప్పుకుంటారు, మా అయ్యగారు మామూలుడు కాదు, అసలు మంచి కాస్ట్లీ షూ వేస్తాడు, కాస్ట్లీ డ్రెస్ వేస్తాడు. ఏంటిది? ఈ కాస్ట్లీ కాదు, ఏదంటారు, బ్రాండెడ్ డ్రెస్సులు వాడతాడు, అంతేనా అని మీరు చెప్పుకోవడానికి భౌతికంగా బాగుంటుంది. మీరు అలా చెప్పలే. మా పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ ద్వారా మంచిగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు, అది చెప్తే చాలండి. భౌతిక అంతస్తులను బట్టి, భౌతికమైన వాటిని బట్టి కాదు. చెన్నైలో వచ్చాక చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? మీరు ఎక్కడుంటారు, మేము మిమ్మల్ని కలవాలి. పిల్లరా, చాలా రోజులుగా దేవుడు చెప్పాడు కొన్ని విషయాలు, అవి నేను ఈ యూట్యూబ్లో మన వాళ్ళు పంపుతారు కాబట్టి చెప్పను. కానీ నేను చెప్తున్నాను, అవి చెప్తా ఉంటే ఇక్కడ నా దగ్గరికి ఎవరు వస్తారు? ఇక్కడ నాకు ఇవి అవసరం ఏముంది? ఇవన్నీ వేస్ట్ కార్స్ అనుకుంటే ఒక ఆయన ఫోన్ చేసి, చెప్పాను కదా మీకు, ఈ కాడి నుంచి ఇలాగే మాట్లాడతా, అన్ని దీంట్లో చెప్పామనుకో ఏం చేస్తున్నారు తెలుసా? దీన్ని వక్రీకరిస్తున్నారండి. ఎవరు? ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి ఇది వెళ్తుంది. దైవ ఆత్మ విషయాలు వాళ్ళకి తెలుసా? ఇప్పుడు దశమ భాగం అన్నారనికి ఎవరన్నా, అరే ప్రజల దగ్గర పిండి వేస్తున్నారు అంటారు. వాళ్ళు ఇవ్వాలనే రూల్ ఎక్కడుంది? బైబిల్ ఉంది. బైబిల్ విషయాలు వాడికి ఏం తెలుసా?
అసలు వాడెవడని నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు వాళ్ళ ఆలయాల్లో వాళ్ళ మత సంబంధమైన గురువులు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఇస్తున్నారో మనం వెళ్ళి లెక్కలేస్తున్నామా? ఎందుకని ఆ గ్రంథం ఏంటో మనకు తెలియదు, వాళ్ళు దక్షిణలు ఎందుకు ఇస్తారో మనకు తెలియదు. నువ్వు ఎందుకు అతనికి దక్షిణ ఇచ్చావని మనం అడుగుతామా? మరి బైబిల్ తెలియకుండా వీళ్ళకి మీ సేవకులకి ఇచ్చే కానుక మీ సోషల్ మీడియాలో చూస్తే సేవకులను తెగ తిడుతున్నారండి. దున్నపోతుల్లాగా బలిశారు. ఎందుకు అనుకుంటే హిందువులు మంచోళ్ళు. హిందువులలో ఎవరున్నారండి? ఒక భయంకరమైన ఒక తెగ ఉంది. ఎవరు? హిందువులందరూ ఎంతో ప్రేమ గలవారండి. నేను హిందువుల మధ్య స్నేహితుల మధ్య ఉన్నాను, నేను హిందువుల గృహాల మధ్య ఉన్నాను. నేను అక్కడ మా వెస్ట్ గోదావరి రాజులు ఉంటారు, వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు. నేనంటే చాలా ప్రేమిస్తారు వాళ్ళు. కాపులు ఉన్నారు, అంటే అనకూడదు, కులాలు వద్దు, కానీ వీళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ దుర్గుణాలు నేను ఎప్పుడు చూడలా. మరి ఈ మధ్య కాలంలో ఎలా వచ్చినాయో, ఈ చెడ్డ గుణాలు ఎలా వచ్చినాయో నాకైతే అర్థం కావట్లేదండి. నేనైతే అనను, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మతోన్మాదులు అంటారు. నేను అనలే, ఎందుకంటే మరి అవునో కాదో నాకు తెలియదు కదా. వాళ్ళు ఆ పాపం ఎవరో వాక్యం చెప్తారు, బైబిల్లోదే వాక్యం చెప్తే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, గుంజేస్తున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినాలి, అది రూల్ అని బైబిల్ చెప్పింది. అది దైవ సేవకుడిగానే నువ్వు ఇవ్వవు. నువ్వు ఎలా ఇస్తున్నావు? ఇప్పుడు దైవ సేవకుడు దాన్ని ఎలాగైనా వాడుకున్నాడు అనుకో, తీర్పు ఉందని ఉందండి బైబిల్లో. సేవకులకు 7 తీర్పులు ఉన్నాయి బైబిల్లో. దేవుడు చెప్పాడు, దేవునికి లెక్క అప్పగించకపోతే విశ్వాసులకు రక్షణను బోధించే సేవకుడే నరకంలో యాతన పడాలి. బైబిల్ నమ్మాం కాబట్టి పౌలు గారు ఏమన్నాడు? ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత, ఆమె నా మాట విన్నారా, నేను భ్రష్టుడనైపోతానేమని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. ఆనాటి అపోస్తులు అన్న మాట ఏంటి తెలుసా? వెండి బంగారములు మా దగ్గర లేవు, నా దగ్గర ఏమున్నా లేకపోయినా మీరు వస్తున్నారంటే దీనికోసమని నేను నమ్ముతున్నా. ఆమె దేనికోసం? కాబట్టి పిల్లరా, పబ్లిసిటీ, గొప్పవాళ్ళని పెంచుకోవడం మంచి పద్ధతి కాదు. మొన్న ఎవరో అన్నారు, నానిన్నో ఎవరో అన్న, మెల్లగా ఈ 5-6 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణలో మిమ్మల్ని ఎరగని వారు చాలా తక్కువే ఉన్నారు. ఆటోమేటిక్గా ఈ 5 ఏళ్లలో అనేకుల మధ్య మీరు గుర్తింపు పొందారు. ఇంతకీ దేవుని దగ్గర గుర్తింపు ఉందా నాయనా అని అడిగాను నేను. ఎందుకంటే నేను దేవుని దగ్గర ఉండటం నాకు ఆనందం అండి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుని చేత గుర్తింపబడాలి మనం. మనుషులు గుర్తించినప్పుడు శ్రమ, అది మాత్రమే కాదు, మనుషులు కొనియాడితే శ్రమ. దేవుడి సామాన్యతలోనే తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నీకు రెవల్యూషన్ లేకపోతే మనుషులకు కనబడాలని ప్రయత్నిస్తావు. నీకు రెవల్యూషన్ ఉంటే వాక్యములో లోతైన విషయాలను బట్టి కాలము యొక్క వర్తమానమును, ప్రజెంట్ మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ విషయాల మీద మనం శ్రద్ధ కలిగి ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నేను దాన్ని బట్టి ఆనందం. ఎక్కువగా అనేక మందిలో తిరుగుట కంటే ఎందుకు పారిపోయి ప్రజల మధ్యలోంచి ప్రార్థనలు అయిపోగానే పారిపోయి వచ్చేస్తాను తెలుసా? ఆయన సన్నిధిలో ఎక్కువగా గడపాలని. ఒకప్పుడు చాలా మంది పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఉరుకులు పరుగులు పెట్టా. ఈరోజు దేవుని యొక్క నడిపింపు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, మనుషుల్ని సంతోష పెడితే దేవుడు సంతోషపడతాడని ఎన్నడూ కూడా భావించకండి. మనుషులు మిమ్మల్ని కీర్తిస్తే గొప్పవాళ్ళు అవుతారని, మీరు గొప్పవాళ్ళంటే మీరు కొండ మీద కూర్చుంటారని లేదు అక్కడ. దేవుని చిత్తం చేయవాడే. నేనంటాను, వారు లోకంలో వేరేవారండి. మనం ఉదయం సెషన్లో మాట్లాడుకున్నాం, ఉదయకాలంలో 7 గంటల టైంలో ఉదయం కాన్ఫరెన్స్
మీటింగ్లో మనం మాట్లాడాం. ఏం మాట్లాడుకున్నాం మీరు విన్నారు కదా? ఏం మాట్లాడుకున్నాం? జాన్ వెస్లీని అక్కడ ఉన్నటువంటి సంఘాలలో ఉన్న జాన్ వెస్లీ ఆ సంఘాల్లో ఉన్న తప్పులను గూర్చి ఆ మోర్మన్ సంఘాల్లో ఉన్న తప్పులను గూర్చి ఆయన ఎత్తి చూపినప్పుడు అతను ఏమన్నారో తెలుసా? వెర్రివాడు అన్నారండి, సంపాదించుకోవడం తెలియని వాడు అన్నారండి. విలియం బ్రనహాం గారిని అన్నారు, నీవు అన్నిటిని విమర్శించి చివరికి నీవేమి సంపాదించుకోలేకపోతున్నావు అన్నారండి. అలాగే దేవుని నిజమైన భక్తులు, దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచిన వారు లోకం దృష్టిలో వెర్రివారు. ఇప్పుడు లోకంలో తెలివైన వారు అంటే ఎవరో తెలుసా? ఎవరు? ఆయన పేరు చెప్పి లగ్జీరియస్గా జీవించేటటువంటి స్థానంలో ఉన్నవారు గొప్పవారని. కానీ దేవుడు అంటున్నాడు, లౌకిక సంఘకాలంలో నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ కొలువలేదు. హల్లెలూయా అని చెప్పుకొని చిన్న వారిని ఏమన్నాడు తెలుసా? నువ్వు గుడ్డివాడు అన్నాడు, దిగంబరుడు అన్నాడు, దరిద్రుడు అన్నాడు, దౌర్భాగ్యుడు అన్నాడు, దిక్కుమాలిన వాడు అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, దరిద్రుడివే అన్నాడండి. ఈరోజు చాలామంది అలాగే, నాకు కొదువే లేదు. ఎంత మంచి దేవుడు, నాకు అసలు కొదువే లేదు. ఆత్మలో కొదువు లేని వారం మేము, భౌతికంగా స్ట్రగుల్లో ఉన్నాం మేము, బట్ ఆత్మలో బలంగా ఉన్నాం మేము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక స్పిరిచువల్గా ఫిజికల్గా కూడా మనం బ్లెస్లో ఉండాలి కాదంట్లా. కానీ ఫిజికల్ స్థాయి ఈ స్థాయిలో బ్లెస్సింగ్లో ఉన్నారు. ఆత్మ ఎంత అయిపోయింది, ఆత్మ క్షీణించిపోయింది. భౌతికంగా నేను ఎదిగానని చెప్పుకొనిచున్నారు, భౌతికంగా నేను గొప్ప స్థానంలో ఉన్నానని చెప్పుకున్నారు, కానీ వారి ఆత్మ భ్రష్టత్వంలో ఉందనే సంగతి ఎరగకపోతున్నారు. హల్లెలూయా. దేవుని మరుగై ఉన్న క్రీస్తు అనేటటువంటి అంశంలో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, చాలా మంది ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు ఉంటాయంట. అదేంటో తెలుసా? నేను చాలాసార్లు మీతో చెప్పాను, ప్రజలను క్రైస్తవులుగా మార్చడం చాలా రాంగ్. ఒకడంటాడు, భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాను. ఎవరికి కావాలండి? భారతీయులందరూ పరలోక సంబంధులు అని ఎక్కడైనా రాశాడా బైబిల్లో? లేకపోతే అమెరికా వాళ్ళందరూ, అమెరికా వాళ్ళకి పరలోకంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది రాశాడా? లండన్ క్రైస్తవులు గొప్పవారు రాశాడా? పలానా వాళ్ళు తక్కువవారు అని రాశాడా? యూదుడు గొప్పవాడు అని రాశాడా? గ్రీసు దేశస్థుడు గొప్పవాడు అని రాశాడా? తను ఎందరు అంగీకరించి వాక్యానుసారంగా ఉంటారో వారు దేవుని దృష్టిలో గొప్పవారు. దేవుని వాక్యము ఎవరిని వెతుకుతుందో తెలుసా? ఎవరిని వెతుకుతుందా? అందరినీ డబ్బులు ఇచ్చి మార్చేయటం, ఇంకోటి ఇచ్చి మార్చేయటం. నేనంటాను, దమ్ముంటే ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి కదా, నువ్వు క్రైస్తుడు అవ్వాలంటే నీ ఎస్సీ సర్టిఫికేట్ వదిలే అని అంటే వదలగలమా? నేను వదిలే, నన్ను నా గలమా అంటే నేను కలుపుకోనిలే. మా అమ్మ అందే బీసీసీయా ఏసీయో నాకు తెలీదు, క్రైస్తవుడు అంటే ఏది వస్తుంది అది పెట్టో అన్నదండి. ఏంటమ్మా అంత గట్టిగా చెప్తున్నావు అని అంటే, నా దేవుడు నాకు పిల్లలు లేనప్పుడు 22 సంవత్సరాల తర్వాత నాకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆయనకి దేవుడు పెట్టమన్న పేరు నేను పెట్టాను. ఆమె అతడు దేవుడు మనిషి కాబట్టి ఇక ఏది వద్దు అతడికి క్రైస్తవుడు అని పెట్టే అన్నాడు. తర్వాత నేను చదువుకున్నా, నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా బీసీసీ కిందనే రాశాను. ఆమె అలాగే మా పిల్లలకు కూడా బీసీసీ అని పెడితే నాకు తెలిసిన ఉపాధ్యాయ ఫ్రెండ్స్ నాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళని మార్చేశారు. ఆ తర్వాత నేను మా ప్రవీణ్ మా పిల్లలకి చెప్పాను, మీ పిల్లలకి ఇది పెట్టమన్నాను, వాళ్ళ పిల్లలకి ఇదే పెట్టాను. ఆమె నీ పేరు అబ్రామ్ కాదు,
అబ్రహాం. ఒకవేళ ఆ పేరును బట్టి నీకు శ్రమ కలిగితే ఆ పేరును బట్టి ఆనందించటమే. ఐ డోంట్ కేర్ ప్రభుత్వము ఏ ఆంక్షలను పెట్టిన నిజ క్రైస్తవుడు ఆమేన్ ప్రత్యక్షత గలవాడు. అర్థం కావట్లేదా? బోరు కొడుతుందా? ప్రత్యక్షత గలవాడు. నా మాట వినారా? దాన్ని పట్టుకుంటారు. ప్రత్యక్షత అంటే ఆ వాక్య. నేను మొన్న లింగంగుంట్లలో 3 విషయాలు చెప్పానండి. ఆప్షన్ 1, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఈ 3 ఏది కోరుకుంటావో కోరుకో అన్నాను. విన్నారా? ఏంటి? నిజమైన విశ్వాసి ఏదొచ్చినా నిలబడతాడు. అవిశ్వాసి అసలు నమ్మనే నమ్మడు. నులివెచ్చని విశ్వాసి అది వదలడు, నమ్మడు. ఈ 3 మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి అన్నాను. లేకపోతే ఈ 3 నేను చెప్పిన వాక్య ప్రకారం మీరు దేనిలో ఉన్నారో చూసుకోండి అన్నాను. ఆమేన్. నిజ విశ్వాసం ఏమంటాడు? కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, అన్ని రాజులు వచ్చినా, వాళ్ళు మనల్ని క్రైస్తవ్యాన్ని బట్టి హింస పెట్టినా, ఏది పెట్టినా వాళ్ళు దేంతో నిలబడతారు? ఆమేన్. చెప్పాలి. దేంతో నిలబడతారు? వాక్యంతో నిలబడతారు. నువ్వు మర్మములన్నీ ఎరుగు. కొంతమంది ఒకటే పని, మర్మాలు దొరికినాయి, మర్మాలు అమ్ముతాం. నువ్వు దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండేదే మర్మం. జగత్ పునాది వెయ్యబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో నీవు ఉంటే మర్మాలు ఇంకొకడు వచ్చి చెవులో ఊదాల్సిన పనిలే. నీ జీవితంలో కలిగే మార్పే. ఈ దీన శరీరం మహిమ శరీరంగా మారినప్పుడే అది మర్మం. ఆమేన్. అయ్యగారు అబద్ధాలు మానేశానని ఒట్టు పెట్టాను, చిన్న అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి. అది మర్మం కాదు, పంతం. అది ఏంటది? బలవంతం. ఏంటది? ఈ మర్మాలన్నీ బోధించి మళ్ళా పక్కన ఇంకొక మర్మం చెప్తారు. ఏంటో తెలుసా? అవతల చేర్చేవాడు సంగతి తాట తీయాలరా మీరు అంటాడు. ఇదే మర్మం. మర్మం అంటే ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమలో వాడొచ్చాడా, వీడొచ్చాడా, అక్కడికి వెళ్ళాడా, ఇక్కడికి వెళ్ళాడా, ఈ భయాలు ఉండవు. ఆమేన్. నేను ఒకరిని మా మీటింగ్కి రండి, పలానా సేవకులు వస్తున్నారు అని అంటే రాలేను కదా బ్రదర్ అన్నాడు. వై అన్నాను నేను. మా గ్రూప్ వేరు కదా. ఒకడేమో తెలంగాణ గ్రూపు, ఒకడేమో ఆంధ్ర గ్రూపు, ఒకడేమో చెన్నై గ్రూపు, ఒకడేమో బొంబాయి గ్రూపు, ఇప్పుడేమో కొందరు దుబాయ్ గ్రూపుల్లో ఉన్నారు. విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రూపుల్లో ప్రత్యక్షత ఉంటే, క్రీస్తు యొక్క జీవ గ్రంథములో నీ పేరుంటే, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీవు ఉంటే దేవుని యొక్క లెక్కలో నువ్వు ఉంటావు. అప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాక్యం మీదే నిలబడతావు. ఆమేన్. ఒక ఆయన నన్ను అన్నాడు, సోదరుడు, అన్నా జాన్ బాబు అన్న అన్నాడు. చెప్పన్నా వాళ్ళ నాయన పిల్లవరు రాదా అన్నాడు. వాయ్ అన్న మర్మాలు చెప్తాడు అన్నాడు. ఏం చెప్తాడంట? నేను యేసయ్యను పిలుతున్నా, ఆయనకంటే మర్మం ఎవరని చెప్తారా? ఆయన చెప్పారు. కాబట్టి ప్రియారా, అలా కాదు. దేవుని ఆత్మ ప్రేరేపించి కొందరిని పిలవమని దేవుడు నన్ను ప్రేరేపిస్తేనే పిలుస్తా. నీకు మర్మాలు చెప్పడానికి నేనెందుకు? ఆమేన్. ఉపదేశకులు ఉండాలి. మన మధ్యకు కావలసిన వాళ్ళని పిలుచుకుంటాం. గాస్పెల్ సేవలు పిలుచుకుని ఎంతోమంది ఆత్మీయ స్నేహితులు నాకు ఉన్నారు, దేవుని పిల్లలు, వర్తమాన సేవకులు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వాళ్ళ ద్వారా కూడా దేవుని ఆత్మ మాట్లాడుతుంది. కారణం ఏంటంటే మాట్లాడువారు వారు కారు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ఇప్పుడు నా అంశం ఏంటంటే క్రైస్తవులుగా మార్చేయండి. ఇది ఒక టైప్ అయితే వర్తమాన వాళ్ళుగా మార్చండి. ఇది ఇంకో టైప్. అది ఒక టైప్ అయితే ఏబిసిడి గ్రూపుల్లో ఈ గ్రూపులోకి లాగండి. ఒకటైతే ఆ గ్రూపులోకి లాగండి అని ఒకటి.
ఒక సోదరుడు హైదరాబాద్లో మాట్లాడుతుంటే, అన్నాయ్ ఏ సేవకుడు నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు అన్నాయ్ అన్నాడు. ఎందుకు అన్నాయ్ అన్న, నాకు నచ్చిన వాక్యము స్టేటస్లో పెట్టాను అన్నాయ్, నువ్వు ఫలానా వరంగల్ ముద్ర వేశారు అన్నాయ్ నాకు అన్నాడు. ఏ వేశాడంట అంటే ఎవరో వరంగల్ అంటే బోలంత మంది ఉన్నారులే, నేనేమని చెప్తాను. ఆ ముద్ర వేశాడు అన్నాయ్. పోలేని ఢిల్లీ ఆయన పెట్టుకుంటే ఢిల్లీ ముద్ర వేశారు అన్నాయ్. కాదుకూడదని చెన్నై ఆయన పెట్టుకుంటే చెన్నై ముద్ర వేశాడు అన్నాయ్. ఇప్పుడు ఇంతకీ నువ్వు ఏ ముద్ర క్రింద ఉన్నావని అన్నాడు. నాకే అర్థం కావట్లేదు అన్నాయ్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ముందేమో ఒక సేవకుడి దగ్గర బాప్టిజం తీసుకున్నాడంట. ఆ సేవకుడు నా దగ్గర బాప్టిజం పొందో నా సహవాసంలో ఉండి అన్నాడంట. నేను అన్నాను మనుషుల సహవాసంలో కాదు, వాక్య సహవాసంలో ఉండాలన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఇంకొక ఆయన అభిషేకం ఇచ్చాడంట. చెమడాలు తీస్తాను పనికిమాలినోడా, నేను అభిషేకం ఇస్తే నువ్వు నా కిందే ఉండి అన్నాడంట ఆయన. నా మాట విన్నారా? ఆ తర్వాత అంట ఇంకొక ఆయన పిలిచి వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడంట. నేను నీ కొడుకు పెళ్లి చేశాను, నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నాడంట ఇంకొక ఆయన. చస్తున్నానన్నా, నీవు కూడా ఏదైనా ఉందా అన్నాడు. బాబు అలాంటివి నాకేమీ లేవు. హల్లెలూయా. వాక్యం మీదే నిలుచుందాం. ఈరోజు బాప్టిస్టు, పెంతెకోస్తు ఇలాంటివి ఎలాగున్నాయో వర్తమానంలో కూడా ABCDEFGH గ్రూపులు ఉన్నాయి. నువ్వు ఈ గ్రూపులను చూడకు, వాక్యాన్ని చూడు. నువ్వు వాక్యం మీద నిలబడి ఉండు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుని ఆత్మ నీలోకి వచ్చి మాట్లాడతాడు. అప్పుడు నీకు తెలియకుండా నువ్వే మర్మాలు మాట్లాడతావు. ఆమేన్. అర్థం కాలేదా? మర్మాలకు ఒకడు, గాస్పెల్కి ఒకడు, ప్రవక్తను పరిచయం భలే చేస్తాడని ఒకడు, పెళ్ళికి ఆయన్నే పిలవాలని ఒకడు. ఇది ఎక్కడ గోలరా స్వామి? వాడబడేది పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తిని వాడుకునేది ఎవరు? పరిశుద్ధాత్మ. అవి టాలెంట్స్. కొన్నిసార్లు టాలెంట్ అక్కర్లా, ఆత్మ మనలోకి వస్తే మనమే ఆశ్చర్య రీతిగా బోధించగలుగుతామండి. ఆమె పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే ఏం పొందుతారు? శక్తి. పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రజలు ఈనాడు, కలవరపడిపోతున్నారు. అక్కడేదో ఉందని అటు పరిగెడుతున్నారు, ఇక్కడేదో ఉందని ఇటు పరిగెడుతున్నారు. వర్తమానంలో ఆ గ్రూప్ బెటర్ అంటున్నారు, ఈ గ్రూప్ బెటర్ అంటున్నారు. పాకిస్తాన్ ఇండియాకి ఏం యుద్ధాలు జరుగుతున్నాయి నాకు తెలియదు, కానీ మనలోనే గొప్ప యుద్ధాలు జరుగుతున్నాయండి. తుపాకీ లేక బాధపడుతున్నారు కానీ కాల్చి పడేస్తారండి అక్కడ. ఇప్పుడు 2 గ్రూపులు సేవకులను ఒకే స్టేజ్ మీద కూర్చోబెడతారు, 2 కుర్చీలు వేసి అసలు కళ్ళతో చంపేస్తున్నారు. ఒకరు ఇలా చూసుకుంటున్నారు. నేను ఒక్కడనే ఇద్దరిని పలకరిస్తున్నాను. బాగున్నారు బ్రదర్, రాన్నారు, ఇద్దరికి చేతులు ఎత్తున్నాను నేను. ఏమే చూసేటప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఇటు చూసి ఇటు చూసి అటు చూస్తున్నారు. దేవుడు పిలిచిన మనుషులు అండి మనం. కాబట్టి ఈ మానవులు వాళ్ళ కలిగిన ఏదో గ్రూపులు పెట్టుకున్నారు. ఆ గ్రూపులు మన ముఖ్యం కాదు, వాక్యం మనకు ముఖ్యం. పరిశుద్ధాత్మ మనకు బయలుపాటిస్తుంది, కానీ పరిశుద్ధులనే సేవకులు కేవలం ఆత్మ ద్వారా వాడబడుతున్నారు. సేవకులు గౌరవించొద్దు అంట్లా నేను, కానీ వాక్యం మనకి ఏది చెప్తుందో చూడండి, పరిశుద్ధాత్మ ఏం చెప్తుందో చూడండి. అంతేగాని ఆయన మా గురువు గారండి. ఎవడు గురువు? గురువు అంట ఈయన నాకు ఆత్మీయ నయం తల్లెల్లా. ఎలాగో తండ్రులు ఉన్నారు కాబట్టి సరిపోయింది. విన్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక ఆయన అన్నాడు, యాందయ్యా నువ్వా ఏడొచ్చి ఏదో వాక్యం చెప్తున్నావా, మరి తప్పు అంట కదా ఆయన అంటున్నావు యాంది అన్నాడు. ఏముంది బూంది అన్నా నేను. విన్నారా? నా మాట అర్థం కాలేదా మీకు? యాంది ఏ 3 బాప్టిజం ఇచ్చావంట పామూరు వాగులో అన్నాడు. ఏమైందయ్యా నీకు అన్న, అసలు ఏంటి నీ గోల అన్న. తల్లి సంఘాన్ని విడిచిపెట్టి వచ్చేసానంట. దేని వచ్చారంట? ఎప్పుడుదయ్యా ఈ తల్లి? మా ఊర్లో 300 సంవత్సరాల క్రితం ఉన్న తల్లి తల్లి అన్నాడు. ఎక్కడుంది బైబిల్లో తల్లి? ఆమె ఏ సంఘం అంట? ఒకడు తల్లి సంఘం అంటాడు, ఒకడు పిన తల్లి సంఘం అంటాడు. మరి ఏం సంఘాలు రా నాయనా?
వాక్యం ఏది చెప్తే దాన్ని పాటించు. నేను సంఘాలు కట్టట్లా. ఇది సంఘమా? సన్నీ సంఘం అంట. సన్నీ లేడు ఇక్కడ. ఇంకా నయం సన్నిధి అంట. తండ్రి సన్నిధి అన్నట్టుగా సన్నిధి. ఏమే పిల్లరా, నేను చెప్పేది చూడండి. రమేష్ అంటాడు, అయ్యగారు నాకు ఎక్కడ లేని చోటకు తీసుకెళ్ళి నాకు ఒక సన్నిధి ఇవ్వయ్యా అన్నాడు. ఏకాంతంగా గదిలోకి వెళ్ళి కూర్చో, అక్కడ దొరుకుద్ది సన్నిధి. ఏం కావాలంట? నీకోసమేనంట. ఆ సన్నిధిని నేను కాపాడుకొని మా సన్నిధికి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవడ సన్నిధిని ఎవడికిస్తాడయ్యా? ఇదేమన్నా కూరగాయ మార్కెట్లో ఇచ్చేదా? ఆమె పిల్లరా, అతడు ఒక వ్యక్తి ఒక సేవకుడని దేవుని చేత గుర్తింపబడాలి. 10,000 చేతులతో నేను అభిషేకించిన దేవుడు ఒక వ్యక్తిని కోరుకోకపోతే అతడు సేవకుడే కాడు, కానీ కేవలం సేవకుడు అనబడతాడు. ఏమనబడతాడు? మరి ఆత్మలేని సేవకుడు ఎలా సేవకుడు అవుతాడు? యాక్చువల్గా నేను ఎప్పుడు సేవ చేయాలనుకోలేదు. మా తల్లిదండ్రుల్లో సేవకులు లేరు. మా పితరుల్లో కూడా పూర్వీకుల్లో కూడా సేవకులు లేరు. వారసత్వం ఏమీ నాకు రాలేదు. ఆమె అయితే సేవకులంటే భయం కూడా నాకు. అలాంటిది చదువుకొని లోకపరమైన కార్యాలలో నా పనిలో నేను వెళ్దామన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఏమన్నాడు? నువ్వే కావాలన్నాడు నన్ను. ఆమె ఆ తర్వాత ఇప్పుడు నేను సన్నీని పిలవలేదు, బాబీని పిలవలేదు. అర్థమైందా? వాళ్ళకే ప్రేరేపణ కలిగితే ముందు పని చేసుకోమన్నాం. ఆ పని చేసుకుంటున్నారు. ఆ తర్వాత కొద్ది కాలం అయ్యాక అభిషేకం అవసరమైంది కాబట్టి తీసుకున్నారు. అంత మాత్రాన ఇంకా అతడు సేవకుడని నేను చెప్పను. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వాడుకుంటేనే దేవుని సేవకుడు. హల్లెలూయా. ఈరోజు అన్యజనులు గోల్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? పుట్టగొడుగుల్లాగా సేవకులు అయిపోతున్నారండి. ఇప్పుడు సేవకులు ఎక్కువ అవుతున్నారు, విశ్వాసులు. మళ్ళీ మీరు ఒక 10 మంది ఉన్నారు కదా, ఆ రమేష్ వచ్చి ఒక 5 తీసుకెళ్తే ఏం సంఘం అవుద్ది? జాన్ బాబు ఏ సంఘం ఇది? జాన్ బాబు చీలిన సి సంఘం. సి అంటే చీలిపోయిన సంఘం. వినారా? కాబట్టి పిల్లరా, నో, మనమందరము వధువుకు పరిచర్య చేస్తున్నాం. ఏదో ఈవిని ఆశించి చేయొద్దు పరిచర్య. నా మాట విన్నారా? ఇప్పుడు నేను ఎలా సేవలోకి వచ్చానో ఆయన కృప ద్వారా తప్ప మరొక ద్వారా కాదు. సేవలో ఒక రకంగా చెప్పాలంటే క్రొవ్వొత్తి వల్లే కరిగిపోయాను నేను. నాకు కలిగినదంతా కూడా దాని పనిలో పెట్టాను తప్ప సేవ మీద నేను ఈరోజు ఇది చేశాను అనే దానికి ఏది ఇక్కడ లేదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు సేవ చేయటంలో. భూమి మీద కాదు, భూమి మీద తాత్కాలికం, కానీ పరలోకంలో ఒక గురి, ఒక నమ్మకం నాకు ఉంది. దేని వల్ల కలిగింది? పరిశుద్ధాత్మ నుండి వచ్చిన రెవల్యూషన్. కాబట్టి కయ్యూను పూలు కాయలు ఇచ్చాడు, కానీ హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చాడు. ఎందుకంటే హేబేలుకి రెవల్యూషన్ ఉంది. ఆమెనంటారా? హేబేలుకి ఏముందండి? రెవల్యూషన్ ఉంది. అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అంటున్నాడు, మరుగై ఉన్న క్రీస్తు. నేను తండ్రిలో ఉన్నానని, తండ్రి నాలో ఉన్నాడని, నేను మీలో ఉన్నానని ఆ దినమందు మీరు ఎరుగుదురు. అదే నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ అంటే ఆయన మనలో ఉన్నాడని మనము ఎరుగుదుము. మీకు తెలుసా అసలు దేవుడు మీలో ఉన్నాడని తెలుసా? ఒకటి తెలుసు మీకు, అయ్యగారు వచ్చిండా, అల్లాడి తొట్టులోకి తీసుకెళ్ళిండ్రా, మా నాయన వ్యాన్ తెచ్చిండా, అందరిని వ్యాన్లో తోలకపోయిండ్రా, అందరు కలిసి అక్కడ ఉన్నటువంటి ఆ ట్యాంకులో అట్టనే ముంచిండ్రయ్యా. మొన్న ఎప్పుడు కరోనా టైంలో తేలి ఏడున్నాం మేము. దేవుడు మీలో ఉన్నాడని మీకు తెలుసా? నేను ఒక మతాన్ని ఇక్కడ స్థాపన చేయలే, ఇక్కడ ఒక సంఘాన్ని నేను స్థాపన చేయలే, ఇక్కడ క్రీస్తులో మీ స్థానాన్ని నేను చూపిస్తున్నాను.
నేను మిమ్మును క్రీస్తుకు ప్రతిష్ఠ చేశానండి. హల్లెలూయా. ఎవరు సంఘాల్లో చెప్పరండి, మన సంఘంలో ఒకటి చెప్తా. ఎవడైనా మీకు ఇష్టమైన స్థలాలకి ఇది నచ్చలేదని పోవాలనుకుంటే చిన్న హెల్ప్ నాకు చేసి వెళ్ళండి అన్న. ఏంటంటే నేను ఒక శాల్వా కొంటాను, శాల్వా కప్పి ఒక దండ వేస్తా, ఆ 2 పనులు చేయించుకొని మాత్రం పోండి అన్న. ఎవడని అంటాడా ఆ మాట? ఎంత ఆపర్చునిటీ అండి, ఎంత అవకాశం, సదవకాశం. మిగతాడు పోతే కాళ్ళు ఇరుగుతాయి నీకు, ఈ సంఘం విడిచిపోయేవా నీ మూతి పళ్ళు రాలుతాయి, ఈ సంఘం విడిచావు నీ తలక అట్టనే జగుద్ది. నేను అన్నలాగా నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడు కూడా ఇక్కడికి రాడు. కాబట్టి తండ్రి ఆకర్షించిన వారు ఇక్కడ ఉంటారు. ఆ ప్రత్యక్షత గలవారే నిజమైన వాక్యాన్ని వింటారు. ప్రత్యక్షత లేనివాడు వినడు. ఆమె మీ నాన్న అంటున్నాడు, దేవుని హృదయమైనా నాకు అర్థమైంది కానీ మా పెద్ద అబ్బాయి హృదయం అర్థం కాలేదన్నాడు. మరి అంత సీక్రెట్ నీకు 7 ముద్రల మర్మంలాగా మీ నాన్నకు అంతా ఎలాగ దాచావా అనేది నాకు అర్థం కాదండి. వీళ్ళిద్దరు మళ్ళా ఫోన్లో కొట్టేసుకుంటున్నారు. నిన్న నీకు అర్థం కాలేదా? ఈ సన్నీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేనేమో మీ నాన్నకి ఒక విషయంలో అమౌంట్ కొడుతున్నా, నెట్ లేదమ్మా, నెట్ లేకపోతే తిరుగుతూ ఉంటుంది కదా చక్రం, దాన్ని ఆపటానికి ఉండదు. ఇప్పుడు ఆపేమా అది ప్రాసెసింగ్లో పడిపోతాయి, డబ్బులు కట్ అయిపోతాయి. విన్నారా? అది మీ నాన్నకి రాదు, నాకు మొత్తానికి టైం పడుతుంది. అప్పుడు రమేష్ అంటాడు, మా వాడు లైన్లో ఉన్నాడు, అయ్యగారు కొడతారంటే కొడతానన్నాను. అప్పుడు రానన్నాడు అయ్యగారు, మరి టికెట్స్ కార్డులకు డబ్బులు కావాలంట కదా, నువ్వు వేయలేదు కాబట్టి రాలేదు అన్నాడు. అసలు మీ నాయనకి వేయటానికి చాలా టైం పట్టింది నాకు, ట్రైన్లో కదా నెట్ దొరకట్లా. అయితే వస్తాడో రాడంటే, రాకపోతే ఎలాగా, నేను ఎర్లీగా వెళ్ళాలి, టికెట్ తీయాలి కదా, రాకపోతే ఎలాగా, నా దగ్గర రానని ఎప్పుడు అన్నాడే. ఇటీ ఫోన్ నేను చేస్తానని నేను చేశాను. నేను ఎందుకు రాను, ఆల్రెడీ వస్తానే ఉన్నాను. మరి డబ్బులు ఏని అన్నావంట కదా అంటే, నాకెందుకు తెలుసు, నువ్వు వేస్తావని నాకు తెలుసు కదా అన్నాడు. ఇప్పుడు ఆడు హృదయం నాకు అర్థం కాదయ్యా, దేవుడు హృదయమైనా అర్థమవుద్ది కానీ నాకు అర్థం కాదు అసలు అన్నాడు. పిల్లరా, ఒక తండ్రి కొడుకు హృదయం, కొడుకు తండ్రి హృదయం అర్థం కాకపోతే దేవుని హృదయం మీకు ఎలాగ అర్థమవుద్ది? దానికి ఏం కావాలా? బైబిల్లో ఒక మాట అన్నాడు, ఒక మనిషి యొక్క అంతేనా సంగతులు మనుష్యాత్మకే తెలుసంట. అతడు మనిషే, ఇతడు మనిషే, ఈ 2 మనిషాత్మలకే తెలియలా. దేవుని విషయాలు ఎలా తెలుస్తాయి? నా తెలియగలుగుతాను. దేవుని విషయాలు తెలుస్తాయా? ఇప్పుడు దేవుని విషయాలు తెలియాలంటే దేవుని ఆత్మ కావాలి మనకి. అప్పుడు మీ నాన్న ఆత్మను నువ్వన్నా పొందుకోవాలి, నీ ఆత్మని అంటే మీ నాన్నలోకి నువ్వన్నా వెళ్ళాలి, నీలోకి మీ నాన్నన్న రావాలి. అలాగే తండ్రి అందును, ఇప్పుడు నేను చెప్పేది మీ గురించి కాదు, ఇక్కడ దీని గురించి. మీలో కన్ఫ్యూజ్ ఉంటే ఇక్కడ దేవునిలో కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు తండ్రి యందు నేను, నా యందు మీరు అన్నాడు అక్కడ. అది అర్థం చేసుకోవటమే గొప్ప విషయం. పరిశుద్ధాత్మ అంటే ప్రత్యక్షత, దేవుని హృదయం ఎలాంటిదో కుమారులమైన మనం అర్థం చేసుకోవాలి. ఆమె చెప్తారా? భౌతిక తల్లిదండ్రులైన మీరే అర్థం చేసుకోకపోతే, నేను కూడా అనొచ్చులేండి, మా సన్ని వాళ్ళ అమ్మని అర్థం చేసుకోలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మ ఇక్కడ ఉండుంటే అది జరిగేదా అని. ఉన్నా జరుగుతాయండి, మనం ఏమైనా చేయగలమా? జరగాల్సింది ఎలాగే దేవుడు అండి చేసేది. అక్కడ ఏ మానవుడు ఏమీ చేయలేడు. మనం అవునని కానీ కాదని కానీ ఏ కార్యము చేయలేము. కాబట్టి అసలు ఇంకా డైరెక్ట్ మమ్మీయో వచ్చింది కదా, అంతేనా? మమ్మీ, బ్రదరు అండ్ సిస్టర్స్ అండ్ ఫాదర్ కూడా వచ్చాడు, అండ్ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ మావాడు అంటాడు, మమ్మీ ఉంటే ఇలాగ అయ్యేది కాదు. ఏం చేస్తుంది మమ్మీ? మమ్మీ ఒక్కడికే మమ్మీ, ముగ్గురికి మమ్మీ. అక్కడ ఎంతమందికి మమ్మీ? అక్కడ ఉన్న ఆ క్యాండిడేట్ అంటాడు, ఎవరి దగ్గరికైనా ఆ చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది కానీ మా దగ్గరికి రాదని ఆయన గోల.
నేను ప్రెగ్నెంట్ అయి ఉంటే నన్ను చూడటానికి, నా కూతురు చూడటానికి రాదని అక్కడ ముగ్గురికి మమ్మీ. విన్నారా? ఒక్కడికే మమ్మీ కాదు. కాబట్టి పిల్లరా, ఇక్కడ అర్థం చేసుకోకపోతే, ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తులు అర్థం చేసుకోకపోతే ఇక దేవుని విషయాలు మనకేం అర్థమవుతాయి? అప్పుడు అనుకున్నా, మనకి ఇంతకాలం కుటుంబంలో ఉంటూ కూడా ఒకరికొకరు మనము మోసపుచ్చుకుంటున్నాం అన్నమాట, నటిస్తున్నాం అన్నమాట, డ్రామాలు ఆడుతున్నాం అన్నమాట, ప్రేమను ప్లే చేస్తున్నాం అన్నమాట, యథార్థమైన ప్రేమ అంటే లేదన్నమాట. మరి ఇక్కడ భూమి మీద కుటుంబంలో సక్సెస్ కాలేని మనం ఆత్మ విషయాలు ఎలా సక్సెస్ అవుతాము? నా మాట విన్నారా? సేవకులకు కూడా ఏం చెప్పాడు తెలుసు? ఇంటిని ఏలలేని వాడు సంఘాన్ని ఏలటానికి వీల్లేదు. ఆమేన్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నా. ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్షత బయలుపరచబడినప్పుడు నేను మీలోనూ మీరు నాలోనూ ఉందురని మీరు గ్రహిస్తారు. దేవుడు మనలో ఉన్నాడని గ్రహించాలి. దేవుని ఆత్మ మనలో ఉందని మనకు గ్రహింపు ఎప్పుడు వస్తుంది? ఆయన మనకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఇంకా అన్నాడు ప్రశ్న జవాబుల్లో, లోకములో మిగిలిన అన్ని విషయాల కంటే పరిశుద్ధాత్మ చాలా ముఖ్యమైనదిగా నీకు ఉండవలసి ఉన్నది. ప్రతి విషయం కంటే నీ యొక్క ప్రతిష్ట జీవితం, ఈ ఉద్యోగం, అక్కడున్న నీకు సంబంధించిన దేనికంటేనో అది ముఖ్యమైనదిగా ఉండాలి. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఏ స్థలంలో అయినా ఉండు, పరిశుద్ధాత్మకే నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నువ్వు ఆత్మ సంబంధివైతే వాక్యం చెప్పినట్టుగానే నువ్వు ఉంటావు. నేను ఒకటే అన్నా, నేనేం మాట్లాడలే, ఎవరు మాట్లాడినా నేనేం అంటలేదా. ఈ మధ్య నేను కూడా చాలా మారిపోయాను. ఏమిటి ముసలోడయ్యేలో కోపం కూడా ముసలిదైనట్టుంది. ఏమైంది? అంతే కదా, అన్ని ముసలిదైతే కోపం కూడా ముసలిదవుదా? కోపానికి కూడా ఏజ్ కోపానికి ఏజ్ బారైనట్టుంది. విన్నారా? కాబట్టి సహజంగా నేను చాలా విషయాలు తొందరగా కోపపడతాను, కానీ నవ్వు వస్తుందండి, నాకు కోపం రావట్లా. కొన్ని విషయాలు నిన్న వీళ్ళిద్దరు ఎమోషన్ అయితే నేను నవ్వుకుంటున్నాను. కారణం ఏంటి? కోపం రావట్లే నాకు. ఎందుకు రావట్లేదంటే ఇద్దరికీ ఉన్న అవగాహన లోపం. వెంటనే మీ నాన్న ఏమంటున్నాడు తెలుసా? చెప్పొద్దు అన్నాడు కానీ చెప్తున్నా. ఏమన్నాడు తెలుసా? వాళ్ళ అమ్మ నేర్పుంటుంది, అయ్యగారు మీ నాన్న లెక్క చేయొద్దురా, కేర్లెస్గా ఉండరా అని నేర్పండు. వెంటనే వాడు డౌట్ పడ్డాడు. చూసారా? అక్కడ మీ ఫోన్ కమ్యూనికేషన్ ఏముందో మనకు తెలియదు, వాడి డౌట్ ఏంటి? మన అనుమానాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు సన్నీ అన్నట్టు అమ్మ ఉండకపోవటం దీని అంతటికి కారణం. మా బాబీ అన్నాడంట, సరే నీకు సమస్య వచ్చిందని జోనాకి విషెస్ చెప్తే నువ్వు గ్రూప్లోంచి ఎందుకు డిలీట్ అయిపోయాడు. చూసారో లేదో? డిలీట్ అయిపోతే ఇంత షార్ట్ టెంపర్ ఉంటే ఎలాగానంటే నీకైతే తెలుస్తుంది అన్న తప్పది. వినారా? ఇక్కడ మన ముఖం ఎలాగుంటుందో తెలియదు, కాళ్ళు చేతులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు ఒక స్థాయికి వచ్చిన వారు మనకి నష్టం జరిగిందని అనేకులకు నష్టం జరగాలన్నట్టు పొరపాటు. ఆత్మగలవాడు అలా అన్నాడు అంటారా? ఆత్మగలవాళ్ళు ఇప్పుడు నాకు బాగాలేదనుకో, మాటికి మనమ్మ నన్ను విసిగిస్తుంది అనుకో, నీకు కూడా నా రోగం వస్తే తెలుస్తుంది అంటానా? ఒకరిని భరిస్తున్నాం సరిపోద్దుగా, అందరూ భరించాలమ్మా ఇంట్లో వాళ్ళు అందరూ. కరోనా నాకు కంటి కలగ వచ్చింది చిన్నప్పుడు. జన్య చిన్న పాప అంటే ప్రశాంతి కూతురు. హైదరాబాద్ వెళ్ళగానే కళ్ళు ఇంతలావు అయిపోయింది. నేను హైదరాబాద్లోనే 2-3 రోజులు లేట్ చేసి కొంచెం కళ్ళు నార్మల్కి అయ్యాక వచ్చానండి. వచ్చాక కూడా ఆ గదిలో ఆ పాపను తేనివ్వలేదని నేను సపరేట్గా ఉన్నా. కారణం ఏంటి? మనకున్న వైరస్ పక్క పిల్లలకి అంటకూడదని. నాకున్నది మీకు వస్తే తెలుస్తుందని అందరి దగ్గరికి అంటావా? మామూలుగా చెప్తున్నాను, అంటావా? అది చాలా పొరపాటైన విషయాలు. నీకు ఏదైనా బలహీనత వచ్చిన పక్క వాడికి మీద రుద్దకండి. నీ కుటుంబం ఇబ్బందిలో ఉందని మీకు కూడా వస్తే తెలుస్తుంది అనకండి. దేవుడు నీకు ఇచ్చాడా మోయి,
నాకు ఇచ్చాడా నేను మోస్తా, నేను రోగిని చేశాడు నువ్వు అలా ఉండు, నువ్వు మూలుగావా నువ్వు మూలుగు, నువ్వు భరించు, అది నీకు పెట్టాడు. అందుకని అందరూ వస్తే ఇప్పుడు అందరూ పడిపోయారు అనుకో, నీకెవడు సాయం చేస్తాడు? ఒకే దెబ్బలో భార్య పడిపోయి భర్త పడిపోయి మళ్ళీ వీళ్ళిద్దరికి ఎవరు చేస్తారు? కుటుంబం అంతా పడిపోయి ఎవరు చేస్తారు? ఒకరు పడిపోతే ఒకరు నిలబడి ఉండాలి అక్కడ. ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలు ఉండాలి. షార్ట్ టెంపర్ ఉండకూడదు. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లంతా తగలబెట్టుకోకూడదు. విన్నారా? కొంచెం ఓపిక పడితే ఎలకలు పోతాయి, సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి. కీడు వెనకాల దేవుడు మేలును దాచే ఉంచుతాడు. ఆమేన్. అందుకని నీకొత్తే తెలుస్తుంది, నీకొత్తే తెలుస్తుంది, నీకొత్తే తెలుస్తుంది. మనకు అలవాటు అయిందేమో ఆ మాటలు, మానేయాలండి ఆ మాట. బాబు వింటున్నారా? నువ్వు ఫెయిల్ అయ్యావని అందరూ ఫెయిల్ అయితే తెలుస్తుంది రా బాధ. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవ్వాలి? ఆమేన్. ట్రై చేయి, నువ్వు కూడా పాస్ అవ్వడానికి ఏం చేయాలా? ట్రై చేయి. అందుకని నేను ఫెయిల్ అయ్యా, నువ్వు ఫెయిల్ అయ్యా, ఇవన్నీ కూడా పిల్ల చేష్టలు. ఏ చేష్టలో? నువ్వు పెద్ద మనిషివే, మీ నాన్న పిల్ల చేష్టలు చేస్తున్నాడు. మా అమ్మ చెప్పిందేమో, నువ్వు మనోడు మీ నాన్న వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, నువ్వు అమ్మ దగ్గర ఉన్నావు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాట విన్నాడు, నువ్వు. దట్స్ ఆల్. అయిపోయింది, ఫినిష్, క్లోజ్, కేసు కొట్టేసాను. అంతే కదా? అంతేనా? కానీ మా పిల్లలే వాళ్ళ అమ్మ మాట ఏంట్లా, ఇంకా కేసు ఫైల్లో ఉండదు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి విషయం కంటే నీ యొక్క ప్రతిష్ట జీవితం. అక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన జీవితంలో నుండి పరిశుద్ధాత్మ కనపడాలండి. నేను లాస్ అయ్యాను కదా, నేను తిట్టేది వాళ్ళు పడిన గుంటలో పడిన వాడు పైకి రావాలని నేను వాక్యావేశంతో తిడతా తప్ప నా కోపం తీసుకెళ్ళి వాళ్ళ మీద పెడతానా? వాక్యం అంతా అయిపోగానే చాలా నార్మల్గా ఉంటానండి నేను. వాక్యం అయిపోయాక మన యేసు మీద మిర్రుమని చూస్తూ ఉంటానా ఏంటి? వాక్యంలో తప్పు అయితే చెప్తా, నువ్వు తప్పు చేసావంట, చెమడాలు తీస్తానంట, అది అయిపోయిన తర్వాత అన్నం తిన్నావా అంట, అంతేనా? మంచినీళ్ళు తాగావా అంట, నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతా. అది వాక్య సంబంధమైన ఆవేశం, వ్యక్తిగత ఫైటింగ్లు కాదు దైవ సేవకులకి. పిల్లరా, మనలో దేవుని లక్షణం కనపడాలంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అందరూ క్రైస్తవులు అయిపోవడం, అందరిని మార్చేయటం, అందరిని తిప్పేయటం, అందరిని ఏదో చేయటం, అది కాదండి. క్రీస్తులో నీ స్థానాన్ని నువ్వు కనుగొనటం ప్రత్యక్షత. ఆమేన్. నా మాట వినబడుతుందా? ఈ కొద్దిగా చెప్పేసి ముగిచ్చేస్తా. నీవు ప్రొటెస్టెంట్ కానీ, బాప్టిస్ట్ కానీ, ఇందాక చెప్పాను కదా తల్లి సంఘం, పెంతెకోస్తు కానీ, ఫలాను కానీ నేను చర్చిలో చేర్చబడ్డాను, సభ్యుడయ్యాను, బాప్టిజం పొందాను, అన్నీ తీసుకున్నాను, కాబట్టి నేను సహవాసంలో ఉన్నాను, మాది ఫలానా సహవాసం, అక్కడికి వెళితే విన్నారా నేను అన్ని పొందుకున్నాను అంటే తప్పు. పరిశుద్ధాత్మ అంటే నీ సహవాసం కాదు. పరిశుద్ధాత్మ అంటే బాప్టిస్టు, పెంతెకోస్తు, ఫెలోషిప్ ఇది కాదు. క్రీస్తుతో నీ వ్యక్తిగత సంబంధము, క్రీస్తులో నీ వ్యక్తిగత సంబంధం. ప్రైజ్ ద లార్డ్. నా మాట విన్నారా? కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిజం నిన్ను క్రీస్తులోకి, అంటే నువ్వు ఎవరిలో నుండి వచ్చావో. ఆమేన్. ఇప్పుడు నా ఆత్మ ఎవరి నుండి వచ్చింది? ఆయన, మన ఆత్మని ఎవరు సృజించారు? ఆయనలో సృజించారు. ఈ శరీరంలోకి ప్రవేశించబడ్డాను. అది ఏ తల్లికి పుట్టానో ఆమె నా తల్లి అంటున్నాను, కానీ నేను వాక్యానికి పుట్టాను. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏమై ఉన్నాడు? నా జన్మకు కారకుడై ఉన్నాడు. అక్కడ తండ్రి ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ ఉన్నది అక్కడ. ఆమె పరిశుద్ధాత్మ నా దగ్గరికి వాక్యాన్ని రప్పిస్తే వాక్యాన్ని నమ్మునట్లుగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నాకు తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ. నేను దేనికి పుట్టాను? తల్లి ఎవరు? వాక్యం. వాక్యానికి పుట్టాను నేను. అప్పుడు నేను ఏ సంబంధిని? వాక్య సంబంధిని. అవే కాబట్టి ఇక్కడ అంటే నాడు చూడండి, మళ్ళీ ఏ దేవుల్లో నుండి మనం వచ్చామో,
వివాహము పరిత్యాగం అనే మెసేజ్లో చెప్పాడు. ఏ దేవుళ్ళలో నుండి వచ్చామో, క్రీస్తులో నుండి వచ్చామో, తిరిగి ఈ వాక్యము మనలను ఆయనలోనికి చేరుస్తుంది. ఆయనలో మనం నివాసం చేస్తాము. ఆయనలోనికి మనం తీసుకెళ్లేదే రివల్యూషన్ లేక ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ యొక్క కార్యము. అంటే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి మళ్ళీ ఆయనలోకి తీసుకెళ్ళి అక్కడ స్థానాన్ని మనం పెడుతుంది. అంతేగాని ఈ చిన్న చిన్న శరీర సంబంధమైన సనుగులు, గోనుగులు, డౌట్లు, అంతేనా వద్దండి. పరిశుద్ధాత్మ డౌట్ పడదు. ఇప్పుడు వచ్చే పెద్ద జబ్బులు ఏంటంటే, ఒక భార్య తన భర్త మాట విన్నాక పక్కనోడి మాట వింటుందా ఏంటి? నాకు తెలియక అడుగుతా. ఎవరి మాట వింటుంది? ప్రామిసెస్ పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తారు? ఏమని? వ్యాధి అందును, ఆరోగ్యం అందును కదా, అన్ని విషయాలలోనూ ఈమెకు నీవు భర్తవై ఉంటావా, సంరక్షిస్తావా అని అంటే ఎస్ అండి. అలాగే ఆమె కూడా అతడి చేత. ఇప్పుడు వారు తల్లిని తండ్రిని ఏం చేయాలా? తీసుకెళ్ళి కాలువలో తోసి ఆనందా విడవటం అంటే వారు ఏక శరీరమై వారు ఒక కుటుంబం అవుతున్నారు. విన్నారా? ఒక కుటుంబంలో నుండి ఇంకొక కుటుంబం వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న కుటుంబంలో నుండి నేను వచ్చా, నాదొక కుటుంబం. నా కుటుంబంలో నుండి బాబీ వచ్చాడు. బాబీ కుమారుడైన జోనాకి పెళ్ళైతే ఇప్పుడు వాడికి ఏ కుటుంబం? బాబీకి జోనా వాడు పుట్టాడు. జోనాకు కూడా పెళ్ళైంది అనుకో, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయినాయి? మా నాన్న కుటుంబం, నా కుటుంబం, బాబీ కుటుంబం, జోనా కుటుంబం. అంటే ఒకదాని నుండి వస్తున్నాయా లేకపోతే అడ్డగోలుగా వచ్చి చేరుతున్నాయా? ఎవరు మాట్లాడట్లా. దేనిలో వస్తున్నాయి? అలాగే తండ్రిని బట్టి ఏ కుటుంబం అని పిలవబడుతుంది అక్కడ నుండి మనం వచ్చామని. ఇప్పుడు పరిశుద్ధాత్మ శరీరాలు ఒక కుటుంబంలోకి మనం ఎలా చేర్చాయో పరిశుద్ధాత్మ అసలు పంపిన కుటుంబంలోకి మనం చేరుస్తుంది. అక్కడ ఉన్న ముఖాలు మనం చూసుకుంటే ప్రేమిస్తామండి, ఎందుకంటే ఆ ఇంటిలో నుండి వచ్చాము. నేను ఇంకొక మాట చెప్తున్నా, భూమి మీద మనం ఒకరినొకరు ప్రేమించుకోకపోతే పరలోకంలో కూడా కరాటే కుంగుఫు నేర్చుకొని అక్కడ ఉన్న వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు ఏం చేస్తాం? అక్కడ మళ్ళీ సన్ని కనబడడానికి ఇది కనబడు, అయ్యి నువ్వు వచ్చావా గుమ్మని పొడిచేస్తే ఎక్కడ పడతాడు? మళ్ళా పరలోకంలో నుండి. కానీ అక్కడ అది లేదు. శరీరానుసారమైన మనస్సు భేదాలు తెస్తుంది. శరీర విషయాలంటే వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, కులము, మతము, జాతి, రంగు, ఇంటి పేరు, అది ఇది, తమిళోళ్ళు, తెలుగోళ్ళు, హిందువులు, ముస్లింలు, అది ఇది, ఇవన్నీ కూడా మానవ శరీర ఆలోచనలు. ఆత్మ సంబంధం అయితే మనమందరం కూడా దేవుని పిల్లలముగా ఆయన నుండి వచ్చాం. తిరిగి ఆయనలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా ప్రభా, ఆ యొక్క ప్రత్యక్షత విషయంలో పరిశుద్ధాత్మ మర్మాలలో ఒక భాగముగా మేము చూసాం. పరిశుద్ధాత్మ అంటే వ్యక్తిగత మార్పునైనా, అలాగే ప్రభా నీలో మా స్థానాన్ని మేము గుర్తించేటట్టుగా వాక్యమును తెచ్చి మమ్మల్ని సరిచేసి నీలోనైనా ముద్రిస్తూ ఉంది ప్రభా. అలాంటి విషయాలు ఎరగక ఉద్రేకాలు, భాషలు ఇతరత్ర మాత్రమే ఓ పరిశుద్ధాత్మ అని భ్రమ పెడుతున్నారు నాయన. కేవలం హీలింగ్స్, కేవలం ఇంకోటి మాత్రమే పరిశుద్ధాత్మ అంటున్నారు కాదు, కానీ సర్వసత్యములోకి మేము వెళ్ళాలి. ఏ స్థానం నుండి వచ్చామో ఆ స్థానములోకి మేము చేర్చబడాలి ప్రభువా. సాధ్యమైనంత వరకు నీ ఆత్మ ఇచ్చిన నడిపింపును బట్టి ప్రభువా, ఈ గడియ వర్తమానికుడు ఇచ్చిన వర్తమానంలో కొన్ని విషయాలు నేను చెప్పగలిగాను ప్రభా. రాత్రి ప్రయాణంలో కానీ ఇతరత్ర కానీ కొంతమేర నేను అలసిన ప్రభా నిలబెట్టుకొని మాట్లాడావు నాయన, నీకు వందనాలు. అలాగే ప్రభా, ఇక్కడ వచ్చిన నీ బిడ్డలు నాయన ఎంతో ప్రయాసతో ఇక్కడ చేరుకున్నావు. నీ కృప దయచేయి నాయన. ఈ చిన్న వధువుని దీవించండి నాయన ప్రభా. విస్తారమైన జనాలు మేము కోరుకోవట్లేదు, కానీ నీ రాజ్యములో స్థానము కలిగిన ఒక చిన్న మంద చాలు ప్రభా. అలాగే ఈ పరిచర్యలు, ఈ వాక్యం ద్వారా వెలిగింపబడిన చిన్న చిన్న పరిచర్య స్థలాలు ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న కాపరులు ఉన్నారు. వారిని
వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు తిరిగి వెళ్ళొచ్చుండగా నీ కాపుదల ఉంచండి. అల్పునైనా నన్ను కూడా బలపరచండి. అలాగే ప్రభా, మరి ఎవరైతే కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, కృంగిన స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో ఉన్నారో స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అవసరతలు తీర్చండి. మహిమ ఘనత ప్రభావం నీకే అర్పిస్తున్నాయినా, నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తిరిగి నీకు ప్రతిష్ట చేసుకుంటూ మరలా తిరిగి మేము ఇక్కడ చేరు వరకు నీ కాపుదల, నీ కృప ఇమ్మని నాయన, యూట్యూబ్ ద్వారా ఇతరత్ర నాయన ఈ వాక్యం బయటకు వెళ్తే నిజంగా వారి జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నట్లయితే సరి చేసుకొని నీ వాక్యానికి, నీ ఆత్మకు లోబడి నడుచుకోవటానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు నాయన మరొక్కసారి నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలను, మమ్మల్ని మేము తిరిగి నీకు ప్రతిష్ఠించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.